యూపీఎస్సీ సీసాట్ ఆస్పిరెంట్స్ ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోవద్దు. ఎల్టీఎక్స్ క్లాసెస్లో 100K సబ్స్క్రైబర్స్ అయిన సందర్భంగా స్పెషల్ డిస్కౌంట్ అందిస్తున్నాం. సో 10,000 రూపీస్ వర్త్ కోర్స్ మీకు ఈ డిస్కౌంట్లో కేవలం 5,000కే లభిస్తుంది. అండ్ ఆల్ సీసాట్ క్లాసెస్ ఆర్ పర్సనల్లీ టేకెన్ బై మీ అండ్ యూ నో ఐ హ్యావ్ గాట్ 99 percentile ఇన్ క్యాట్. సో యూపీఎస్సీ సీసాట్ మనకి డెప్త్ అనేది పెరిగిపోయింది. సో క్యాట్ లెవెల్లో ప్రిపేర్ అయితే కానీ మనం చేయలేని పరిస్థితి. సో అందుకని క్యాట్ స్టాండర్డ్లో క్వశ్చన్స్ అన్నీ కూడా నేను కవర్ చేస్తూ కోర్స్ రన్ చేస్తున్నాం. ఈ ఆఫర్ 29 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉంది. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఈ ఆఫర్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఎల్టీఎక్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ దాటిన సందర్భంగా మనం ఒక భయంకరమైన ఆఫర్ ఇస్తున్నాం, అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాం. సో ఈ ఆఫర్ మీరు యూజ్ చేసుకొని యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కేవలం 48,000 రూపీస్కి మీరు పొందొచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. సీసాట్ సెపరేట్గా తీసుకోవాల్సిన పని లేదు, దీంట్లో అన్నీ క్లబ్ అయిపోతాయి. సీసాట్ 2023లో నెంబర్ సిస్టమ్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని మనం చూద్దామా. సో లెట్స్ లుక్ ఎట్ లెట్ ఎక్స్ బి ఏ పాజిటివ్ ఇంటిజర్ such that 7x plus 96 is divisible by x. How many values of x are possible? మీరు ఇప్పుడు కీన్గా అబ్జర్వ్ చేస్తే 7x plus 96 అనేది xతో డివిజిబుల్ అని చెప్పారు. సో 7x అనే పోర్షన్ ఈజ్ ఎనీవే డివిజిబుల్ బై x. 7x అనేది xతో డివైడ్ అయిపోతుంది కదా, తెలిసిపోతుంది. 7 into x 7x by x అంటే తెగిపోతుంది కదా. సో ఈ పోర్షన్ ఈజ్ ఎనీవే డివిజిబుల్ బై x. మరి ఈ టోటల్ పోర్షన్ కూడా ఎక్స్తో డివైడ్ అవుతోంది అని చెప్తున్నారంటే అర్థం ఏంటి? 96 ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై ఎక్స్. సో 96 అనేది డివిజిబుల్ బై ఎక్స్ అంటే అర్థం ఏంటి? 96కి ఎక్స్ అనేది ఒక ఫ్యాక్టర్. ఏది డివైడ్ చేస్తుంది ఒక నెంబర్ని? దాని ఫ్యాక్టరే కదా. ఫ్యాక్టర్ ఆ నెంబర్ని పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది, అంటే రిమైండర్ 0 వస్తుంది. సో 96కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది మనం కనుక్కుంటే అన్ని వాల్యూస్ ఎక్స్ తీసుకోగలుగుతుందని మనం చెప్పొచ్చు కదా. అంటే 96ని ఏవి డివైడ్ చేస్తే పర్ఫెక్ట్గా? ఫ్యాక్టర్సే. సో 96కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయో అన్ని వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ పాసిబుల్ అని అర్థం. ఇది లాజిక్. ఈ లాజిక్ మనకు అర్థమైతే సమ్ వెంటనే చేసేయచ్చు. అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కట్టాలి ఇప్పుడు చూడండి. ఇఫ్ n ఈక్వల్ టు a పవర్ p ఇంటూ b పవర్ q ఈ ఫార్మాట్లో మనం రాస్తే వేర్ a అండ్ b ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, వేర్ a అండ్ b ఆర్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ p అండ్ q అనేవి దాని యొక్క పవర్స్ అనుకుంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ n అనేది ఎలా వస్తుంది? p ప్లస్ 1 ఇంటూ q ప్లస్ 1 ద్వారా మనకి వస్తుంది. సో ఇప్పుడు మనం 96ని ఆ ఫార్మాట్లో మనం రాస్తే 96ని ఎలా రాయొచ్చు? 32 ఇంటూ 3 లేదా 2 పవర్ 5 ఇంటూ 3 పవర్ 1. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 96. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 96 ఈజ్ నథింగ్ బట్ 5 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 1. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 5 ప్లస్ 1 ఇంటూ 3 ప్లస్ 1. 5 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1. ఈ పవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి 1 యాడ్ చేసుకోండి. విచ్ మీన్స్ 6 ఇంటూ 2 12. విచ్ మీన్స్ ఎక్స్ కెన్ టేక్ 12 వాల్యూస్. హౌ మెనీ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ ఆర్ పాసిబుల్ అండ్ ఆన్సర్ ఏంటి? 12. సెకండ్ క్వశ్చన్ చూడమ్మా. ఇఫ్ పీ, క్యూ, ఆర్ అండ్ ఎస్ are distinct single digit positive numbers, then what is the greatest value of p plus q into r plus s? p, q, r, s అనేవి distinct single digit positive numbers. distinct single digit positive numbers అంటే అర్థం ఏంటి? 1 నుంచి 2 నుంచి 3 నుంచి అలా అప్ టు 9 వరకు సింగిల్ డిజిట్ పాజిటివ్ నెంబర్స్ అంటే ఇవే కదా. సో పీక్యూఆర్ఎస్ యొక్క వాల్యూస్ 1 నుంచి 9 వరకు ఏదో ఒకటి అయి ఉంటుంది. డిస్టింక్ట్ అని అన్నారు. సో 2 9లు 2 8లు తీసుకోవడానికి లేదు. దెన్ వాట్ ఈస్ ద గ్రేటెస్ట్ వాల్యూ ఆఫ్ పీ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్? పీ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ యొక్క గ్రేటెస్ట్ వాల్యూ అడిగారు. అంటే మ్యాక్సిమైజ్ చేయాలి. మ్యాక్సిమైజ్ చేయాలంటే టాప్ 4 అంటే బిగ్గెస్ట్ 4 డిస్టింక్ట్ వాల్యూస్ని మనం తీసుకుందాం. ఏంటవి? యూ కెన్ టేక్ 7 8 9. ఓకే 10 లేదు కాబట్టి 6 7 8 9ని మనం పీక్యూఆర్ఎస్కి తీసుకోవచ్చు. ఇక్కడ వరకు అయిపోయింది, బాగానే ఉంది. నెక్స్ట్ ఏం అడిగారు? పీ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ యొక్క వాల్యూ ఎంత, దాని యొక్క గ్రేటెస్ట్ వాల్యూ ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనం ఆలోచించాల్సిన లాజిక్ ఏంటంటే ఈ పీ ప్లస్ క్యూ అండ్ ఆర్ ప్లస్ ఎస్ ఉన్నాయి చూడండి. ఈ పీ ప్లస్ క్యూ వాల్యూ మరియు ఆర్ ప్లస్ ఎస్ వాల్యూ ఎంత క్లోజ్గా ఉంటే ఆ వాల్యూ ఓవరాల్ ప్రొడక్ట్ అనేది అంత పెద్దదవుతుంది.
అంటే అర్థం ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ రకరకాల కాంబినేషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు పీ ప్లస్ క్యూ అనేది 8 + 9 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 17 అవుతుంది. ఆర్ ప్లస్ ఎస్ ఏమో 6 + 7 తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇది ఎంత అవుతుంది? 13 అవుతుంది. 17 × 13 ఒక కాంబినేషన్. మరి 17 × 13కి దూరం ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఎక్కువ ఉంది. దూరం ఎక్కువ ఉండకూడదు. ఈ రెండింటి మధ్య దూరం ఎంత తక్కువ ఉంటే అంత బెటరు. అప్పుడే మనకి ప్రొడక్ట్ అనేది మ్యాక్సిమైజ్ అవుతుంది. ఆ పాయింట్ మీకు మైండ్లో పెట్టుకుంటే అప్పుడు మీరు ఏం చేస్తారంట, ఈ పీ ప్లస్ క్యూ ఇంటూ ఆర్ ప్లస్ ఎస్కి మ్యాక్సిమైజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు 6 + 9 తీసుకున్నాం అనుకోండి 15, 7 + 8 తీసుకున్నాం అనుకోండి మళ్ళీ 15. సో ఈ పోర్షన్కి మనం 6 + 9 తీసుకొని, అంటే పీని 6 క్యూ 9 అనుకొని, అలాగే ఆర్ని 7 ఎస్ని 8 అనుకున్నాం అనుకోండి, యూ విల్ గెట్ 15 × 15 విచ్ ఈస్ 225. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వాల్యూ. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు ఆ ఇండివిజువల్ ఈ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రొడక్ట్ మ్యాక్సిమైజ్ అవ్వాలి అంటే వాటి వాల్యూస్ ఎంత క్లోజ్గా ఉంటే అంత మ్యాక్సిమైజ్ అవ్వడానికి అవకాశం ఉంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్యాటర్న్ మనం అబ్జర్వ్ చేస్తేనే చేయగలుగుతాం. లేకపోతే మనం ఏంటంటే తెలియకుండానే అక్కడ ఇందాకలాగే 17 × 13 వేసేసి ఇక్కడ 3 × 7, 3 × 7 అంటే 21, సో 1తో ఎండ్ అవుతుంది, ఇది ఒకటే కదా అని చెప్పేసి మనం వెళ్ళిపోవచ్చు. అలాంటి రాంగ్ స్టెప్ వేసే అవకాశం అనేది ఉంది. తొందరపడకండి, 17 వచ్చేస్తే మ్యాక్సిమైజ్ అయిపోతుంది అనుకోకండి. ఇలాంటి రెండు నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ సమానం అవ్వాలి అంటే ఇప్పుడు చూడండి, పీ ప్లస్ క్యూ ఈక్వల్ టు 30 అని చెప్పేసాను అనుకోండి, అప్పుడు పీక్యూ యొక్క మ్యాక్సిమం వాల్యూ ఎంత అని అడిగారు అనుకోండి, ఆన్సర్ ఎంత? 225. అంటే పీ ఈక్వల్ టు క్యూ అయినప్పుడే పీక్యూ యొక్క వాల్యూ మ్యాక్సిమైజ్ అవుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. పీక్యూ యొక్క మ్యాక్సిమం వాల్యూ పీ ఈక్వల్ టు క్యూ అయినప్పుడు మాత్రమే వస్తుంది. అర్థమవుతుందా? అలా అనమాట. సో ఇక్కడ పీ ప్లస్ క్యూ ప్లస్ ఆర్ ప్లస్ ఎస్ యొక్క టోటల్ వాల్యూ వీటి యొక్క సమ్. కానీ ఈ రెండింటి యొక్క మల్టిప్లికేషన్ మ్యాక్సిమైజ్ అవ్వాలి అంటే ఆ రెండు వాల్యూస్ కూడా యాజ్ క్లోజ్ యాజ్ పాసిబుల్ అవ్వాలి. కుదిరితే రెండు సమానం అయిపోవాలి. సమానం అయిపోవాలంటే మనకి 6 + 9 15, 7 + 8 15, కాబట్టి మనకి 225 అనేది వచ్చింది. A number n is formed by writing 9 for 99 times. 99 times రాయడం ద్వారా ఒక నెంబర్ n ని ఫామ్ చేశారు. వాట్ ఈస్ ద రిమైండర్ ఇఫ్ n ఈజ్ డివైడెడ్ బై 13? ఈ నెంబర్ n ని 13తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అనేది ఇక్కడ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ని 2-3 రకాలుగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మీకు షార్ట్ కట్ ఎలాగనేది చెప్పేస్తాను. ఆ తర్వాత ఒక స్టాండర్డ్ ప్రొసీజర్ కూడా చెప్తాను. ఎందుకంటే షార్ట్ కట్ మీరు చేయాలి అంటే మీకు కొన్ని తెలిసి ఉండాలి. తెలిసి ఉంటేనే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. స్టాండర్డ్ ప్రొసీజర్లో లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్ మీరు ఏ క్వశ్చన్కైనా అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ షార్ట్ కట్ ఏంటనేది చూద్దాం. దీనికి 13 యొక్క ఒక స్పెసిఫిక్ క్వాలిటీ అనేది మీకు ఇక్కడ హెల్ప్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, 9 అనే నెంబర్ని మీరు 13తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. ఎందుకంటే 9 13 కంటే చిన్నది కాబట్టి. అలాగే మీరు 99ని 13తో డివైడ్ చేశారు అనుకోండి, ద రిమైండర్ 13 7s 91 కాబట్టి రిమైండర్ మీకు 8 వస్తుంది. అలాగే 999ని మీరు 13తో డివైడ్ చేశారు అనుకోండి, అప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది? అప్పుడు రిమైండర్ 11 వస్తుంది. అలాగే 9999 ఇఫ్ యూ డివైడ్ ఇట్ బై 13, వాట్ ఈజ్ ద రిమైండర్? అలా మనం డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 2 వస్తుంది. అలాగే 5 9ని మీరు 13తో డివైడ్ చేస్తే యూ గెట్ రిమైండర్ ఆఫ్ 3. అలాగే 6 9ని మీరు 13తో డివైడ్ చేస్తే యూ గెట్ రిమైండర్ ఆఫ్ 0. 6 9లు మీరు 13తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందమ్మా? 0 వస్తుంది. విచిత్రం ఏంటంటే ఈ ప్యాటర్న్ రిపీట్ అవుతుంది. ఇక్కడ 6 తర్వాత మళ్ళీ 7 9లు వేసారనుకోండి, 1 1 9 9 9 9 9, 7 9లు వేసి మళ్ళీ 13తో డివైడ్ చేశారనుకోండి, ఇందాక 1 9కి వచ్చింది ఏదైతే ఉందో అది రిపీట్ అవుతుంది. యూ గెట్ రిమైండర్ ఆఫ్ 9 అగైన్. మళ్ళీ 10 9లు వేస్తే రిమైండర్ ఆఫ్ 8 వస్తుంది. సో ఈ ఒక సైకిల్ ఆఫ్ 6 తర్వాత రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే 6 9లు, తర్వాత 12 9లు, అలా మళ్ళీ తర్వాత 18 9లు, ఇలాంటివన్నీ కూడా 13తో పర్ఫెక్ట్గా డివైడ్ అయిపోతాయి. రిమైండర్ 0 వస్తుంది. సో మనకి ఇందాక ఇచ్చిన క్వశ్చన్లో ఎన్ని 9లు ఉన్నాయి? 99 9s ఉన్నాయి. ఈ 99లో మనకి 6 మల్టిపుల్ ఏది? 96. 96 అనేది మనకి 6 యొక్క మల్టిపుల్. 16 6 96 కదా. సో మనం ఇప్పుడు చూసిన లాజిక్ ప్రకారం 6 9లు
13తో డివైడ్ అయిపోతుంది. నెక్స్ట్ 12 9లో డివైడ్ అవుతుంది. అలా 96 9లు కూడా 13తో డివైడ్ అయిపోతున్నాయి. 13తో డివైడ్ పర్ఫెక్ట్గా డివైడ్ అయిపోతున్నాయి. అది మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఓవరాల్ నెంబర్ని మీరు ఎలా రాసుకుంటారంటే 99999 అప్ టు 99 డిజిట్స్ కదా. ఇంకొకటి ఇలా వేసారనుకోండి, ఇవి 3 ఇక్కడ వరకు ఇవన్నీ కూడా మనకి 96. ఈ పోర్షన్ అంతా కూడా 13తో డివైడ్ అయిపోతుంది. ఈ పోర్షన్ డివైడ్ అవ్వదు. సో మనం సెపరేట్ చేసేద్దాం. ఇది ఎంతవరకు, ఇది వన్స్, ఇది వన్స్ డిజిట్, ఇదేమో టెన్స్ డిజిట్, ఇదేమో హండ్రెడ్స్ డిజిట్. సో ఇక్కడ నుంచి ఈ పోర్షన్ అంతా ఏమవుతుంది, మనకి థౌజండ్స్ అని రాసుకోవచ్చు కదా. సో 999999 అప్ టు 96 టైమ్స్ ఇంటూ 1000 ప్లస్ దీన్ని మనం సెపరేట్ చేసేస్తే యూ కెన్ రైట్ 999. ఓవరాల్ నెంబర్ని మీరు ఇలా రాసేసుకోవచ్చు. ఓవరాల్ నెంబర్ని ఇలా రాసేసుకోవచ్చు. ఇవన్నీవి 96 నైన్స్ ఇంటూ 1000 ప్లస్ 999గా మనం రాసాం. ఇది ఎలా రాసానో మీకు తెలియకపోతే ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. లుక్ ఎట్ 99 మనం ఎలా రాయొచ్చు? కెన్ వి రైట్ ఇట్ లైక్ దిస్? 9 ఇంటూ 10 ప్లస్ 9 అని రాయొచ్చా? 99 ఈజ్ నథింగ్ బట్, ఎందుకంటే టెన్స్ డిజిట్, 9 ఇంటూ 10 ప్లస్ 9 అని రాయొచ్చా? ఓ కరెక్ట్. అలాగే మీరు 999 చూడండి, 999 ఎలా రాయొచ్చు? ఈ పోర్షన్ తీయండి. 9 ఇంటూ 100 ప్లస్ 99 రాయొచ్చా? రాయొచ్చు. లేదా 99 ఇంటూ 10 ప్లస్ 9 అని రాయొచ్చా? రాయొచ్చు. మీకు అర్థమవుతుందా? ఇక్కడ వరకు సెపరేట్ చేయాలనుకోండి, ఇది ఇంటూ హండ్రెడ్స్ డిజిట్ కాబట్టి 100 వేసేసి ఆ రిమైనింగ్ పోర్షన్ యాజ్ ఇట్ ఈస్గా రాయొచ్చు. లేదా ఇదంతా కలిపి 99 ఇంటూ 10 రాసి 99 ఇంటూ 10 రాసేసి, ఎందుకు ఇదేమో 10th డిజిట్ కాబట్టి ఇంటూ 10 రాసి ప్లస్ 9 రాయొచ్చు. అలాగే 4 9s తీసుకున్నారనుకోండి, దీన్ని ఎలా రాయొచ్చు మీరు? 999 ఇంటూ 10 ప్లస్ 9 అని రాయొచ్చు. లేదా 99 ఇంటూ 100 ప్లస్ 99 అని రాయొచ్చు. 9 ఇంటూ 1000 ప్లస్ 999 అని కూడా రాయొచ్చు. మనం ఎలాగైనా రాయొచ్చు. అయితే రాసే విధానాన్ని మీరు అబ్జర్వ్ చేయండి. ఇది థౌజండ్స్ డిజిట్. ఇక్కడ నుంచి నేను సెపరేట్ చేయాలనుకుంటే ఇంటూ 1000 వేస్తాను. ఇక్కడ నుంచి నేను సెపరేట్ చేయాలనుకుంటే ఇంటూ 1000 వేస్తాను. అలాగే ఇంకొక 9 ఇలా వేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది మనకి? ఇంకొక 9 వేస్తే ఏమవుతుంది? 9 9లు 99999. సో ఈ పోర్షన్ మనం సెపరేట్ చేయాలంటే ఏం రాస్తాం? 99 ఇంటూ 1000 ప్లస్ 999 అని రాసుకుంటాం. అలాగే ఇప్పుడు ఇక్కడ ఏమొచ్చాయి మనకి? 96 99s వచ్చాయి. 999 ఇలా 96. సో ఈ 96 99s ఇంటూ 1000 ప్లస్ 999 ఇది మన నెంబర్. దీన్ని మీరు 13తో డివైడ్ చేస్తే ఈ పోర్షన్ ఏదైతే ఉందో దీనికి రిమైండర్ 0. ఎందుకు 0? ఈ నెంబర్ అనేది డివిజిబుల్ బై 13 కాబట్టి. మనం ఎలా తెలిసింది? ప్యాటర్న్ చూసాం కాబట్టి. సో ఫైనల్ ఆన్సర్ ఏంటి? 999 బై 13 ఏదైతే ఉందో దీనికి రిమైండర్ ఏది వస్తుందో అదే ఆన్సర్. దానికి రిమైండర్ అంతా 11. ఇందాకే మనం చూసుకున్నాం. సో 11 ఈజ్ యువర్ ఆన్సర్. ఇది మీరు ఎప్పుడు చేయగలుగుతారంటే ఓన్లీ వెన్ యూ నో దిస్ ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ తెలిస్తే చేయగలుగుతారు. నేనేం చేస్తానంటే ఇది ప్యాటర్న్ తెలిస్తే చేయగలిగేది. ప్యాటర్న్ తెలియకపోయినా సరే, అంటే 13కి ఈ ప్యాటర్న్ ఉంటుందని తెలియకపోయినా సరే చేయడానికి ఒక పద్ధతి చెప్తాను. ఈ పద్ధతి మీరు జాగ్రత్తగా వినండి. ఇందాక మనం ఏం రాసుకున్నాం? 999 ఇలా కదా, మొత్తం 99 టైమ్స్ ఉన్నాయి. దీన్ని మనం 13తో డివైడ్ చేయాలి. సో ఇలా ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు ఎలా ఆలోచించాలి అనే ఒక థాట్ ప్రాసెస్ నేను ఇప్పుడు బిల్డ్ చేస్తాను. అంటే ఈ క్వశ్చనే కాదు, వేరే క్వశ్చన్ ఇచ్చినా మీరు చేయగలిగేలాగా నేను ఒక మెథడ్ చెప్తాను. ఆ మెథడ్ నా వరకు మోర్ యూస్ఫుల్. ఇందాక చెప్పింది మీకు ఆ ప్యాటర్న్ తెలిస్తే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు, చేతులు ఎత్తేస్తారు. అలా కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయే మెథడ్ ఏదైతే ఉందో ఇది మీరు ఎట్లాగైనా చేయగలుగుతారు. దీనికి కన్ఫ్యూజన్ అనేది లేదు. ఇప్పుడు మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడ ఎన్ని ఉన్నాయి? 99 9లు ఉన్నాయి, కిందేమో 13 ఉంది. ఇలాంటి క్వశ్చన్ ఎప్పుడు వచ్చినా సరే యూ షుడ్ ఆల్వేస్ థింక్ అబౌట్ గెటింగ్ ఏ రిమైండర్ ఆఫ్ 1 ఆర్ -1. న్యూమరేటర్లో ఏదో ఒక నెంబర్ని లేదా ఏదో ఒక పోర్షన్ని మనం డినామినేటర్లో ఉన్న డివైజర్తో భాగిస్తే 1 లేదా -1 రిమైండర్ వచ్చే సిచ్యువేషన్ కోసం మనం చూడాలి. అయితే -1 కాన్సెప్ట్ ఏంటి? రిమైండర్ 1 అంటే మాకు తెలుసు,
-1 అంటే మాకు తెలియదు అని మీరు అనుకుంటున్నారేమో. ఒకసారి అబ్జర్వ్ చేయండి. -1 కాన్సెప్ట్ ఏంటో చెప్తాను మీకు. ఇప్పుడు 12 అనే నెంబర్ని మీరు 13తో డివైడ్ చేశారనుకోండి, రిమైండర్ ఎంత అంటే ఆన్సర్ ఏం చెప్తారు? సార్ 12 13 కంటే చిన్నది కాబట్టి రిమైండర్ 12 అని అంటారు. అదే నేనేమంటానంటే మనం 12 అనే కాకుండా రిమైండర్ -1 అని కూడా అనొచ్చు అంటాను. 12కి -1కి ఏంటి డిఫరెన్స్? అసలు రిమైండర్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఒక నెంబర్ని మనం డివైడ్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ డివిజన్ అయిన తర్వాత ఎంత మిగిలిపోతుందో అది రిమైండర్. ఇప్పుడు 12ని 13తో డివైడ్ చేయాలంటే 13 వన్స్ వేస్తే చేయలేం. సో 13 జీరోస్ వేయాలి. 13 జీరోస్ అంటే 0. సో 12 మిగిలిపోతుంది. ఈ 12 మిగిలిపోతుంది కాబట్టి ఇది పాజిటివ్ రిమైండర్. నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ ఏంటి? ఆ నెంబర్కి ఎంత యాడ్ చేస్తే మనకి కింద ఉన్న డివైజర్తో పర్ఫెక్ట్గా డివైడ్ అయిపోతుంది, లేకపోతే పర్ఫెక్ట్గా డివైడ్ అవ్వడానికి అవసరమైన నెంబర్ కంటే ఎంత షార్టేజ్ ఉంది. ఇప్పుడు 12 13తో డివైడ్ అవ్వాలంటే ఎంత షార్టేజ్ ఉంది? 1 షార్టేజ్ ఉంది. ఆ 1 మనకి నెగిటివ్ రిమైండర్. ఆ 1 మనకి నెగిటివ్ రిమైండర్ లేదా -1 అంటాం. సో రిమైండర్ మనం 12 అని చెప్పొచ్చు లేదా -1 అని చెప్పొచ్చు. అలాగే మీరు 25 అనే నెంబర్ని మీరు 12తో డివైడ్ చేశారనుకోండి, అగైన్ యూ కెన్ సే రిమైండర్ యాజ్ 12. సో 13తో డివైడ్ చేశారంటే రిమైండర్ ఏమో 12 అనొచ్చు, లేదా రిమైండర్ మనం -1 అని కూడా అనొచ్చు. 13 2s అంటే 26. సో 25 ఉంది. రిమైండర్ -1 అని చెప్పొచ్చు, రిమైండర్ 12 అని కూడా చెప్పొచ్చు. 2 రకాలుగా మనం చెప్పే అవకాశం అనేది ఉంది. అర్థమైందా? ఎంత షార్టో అది నెగిటివ్ రిమైండర్, ఎంత ఎక్సెస్ అది పాజిటివ్ రిమైండర్. అది గుర్తుపెట్టుకోండి. ఇది 12 వాడే బదులు ఇక్కడ -1 వాడడం మనకి చాలా సౌలభ్యం. ఆ సౌలభ్యం గురించి మీకు చెప్తాను. కేర్ఫుల్గా మీరు వినండి. ఇది మీరు ఫస్ట్ మైండ్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చూడాలంటే న్యూమరేటర్లో ఏ నెంబర్స్ వేస్తే అవి 13తో డివైడ్ చేసినప్పుడు 1 లేదా -1 అంటే చిన్న రిమైండర్స్ ఇస్తాయి అనేది మనం చూడాలి. ఓకేనా? ఇప్పుడు ఏదైనా నెంబర్ని మనం స్ప్లిట్ చేయాలంటే ఎలా చేస్తాం? మనం 10 యొక్క పవర్స్లోనే కదా డివైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు 999 ఉంది, దాన్ని ఎలా డివైడ్ చేస్తాం? 9 into 100 ప్లస్ 9 into 10 ప్లస్ 9 అని రాస్తాం, అంతే కదా? 999 క్యాన్ బి రిటన్ as 9 into 100 ప్లస్ 9 into 10 ప్లస్ 9 అంటే 10 యొక్క పవర్స్లోనే రాయగలుగుతాం. సో 10 యొక్క పవర్స్లోనే రాయగలుగుతాం. 13తో డివైడ్ చేస్తే 1 లేదా -1 ఇచ్చే -1 రిమైండర్గా ఇచ్చే 10 యొక్క పవర్ ఏంటి? ఇఫ్ యూ అబ్జర్వ్ ఇట్ ఈస్ 1000. ఎందుకంటే 1001 ఈజ్ డివిజిబుల్ బై 13. 1001 ఈజ్ డివిజిబుల్ బై 13. ఎందుకంటే 1001 ఈజ్ ఎ స్పెషల్ నెంబర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 into 11 into 13. ఇది 7 into 11 into 13 కాబట్టి ఇది పర్ఫెక్ట్లీ డివిజిబుల్. కాబట్టి 1000ని మీరు 13తో డివైడ్ చేశారనుకోండి, రిమైండర్ ఎంత వస్తుంది? -1. ఎందుకంటే 1 షార్ట్. 1001 వేస్తే డివైడ్ అయిపోతుంది. 1 షార్ట్ ఉంది కాబట్టి మనకి అది 13తో డివైడ్ చేస్తే -1 రిమైండర్గా ఇస్తుంది. కాబట్టి మన న్యూమరేటర్ని ఇంటూ 1000 ఫార్మాట్లో మనం రాసుకోగలిగితే, రిమైండర్స్ మనకి -1 వచ్చేస్తాయి. వాటిని మనం యూజ్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ పాయింట్. అయితే మీరు అడగొచ్చు, సార్ 1001 అనేది ఇంటూ 7 into 11 into 13 అని నాకు తెలియకపోతే నేను ఏం చేస్తాను? స్టక్ అయిపోతాను కదా అని మీరు అనొచ్చు. మీరు మాన్యువల్గా కూడా చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు 10/13 రిమైండర్ ఎంత? 10/13 కంటే రిమైండర్ -3. అలాగే 100/13 రిమైండర్ ఎంత? 104 ఈజ్ డివిజిబుల్. సో రిమైండర్ ఏమో -4. అలాగే 1001కి 1000కి రిమైండర్ ఎంత? 13 రిమైండర్. ఇలా చేశారనుకోండి, అప్పుడు నార్మల్గా డివైడ్ చేసేయండి. 1000 ఇలా మీరు వేసేసుకున్న అవుతుంది కదా. 13 7s ఎంత? 91. ఎంత మిగులుతుంది? 90. మళ్ళీ 13 7s ఎంత? మళ్ళీ 91. అంటే ఎంత? -1 సరిపోయిందిగా. 90లోంచి 91 తీస్తే -1 వచ్చేసింది కదా. -1 మీరు ఇక్కడ 7 బదులు 6 వేసి 78 వేయచ్చు. నార్మల్గా అలా వేస్తాం. 90లోంచి 78 తీస్తే 12 వస్తుంది. సో 12 అనేది పాజిటివ్ రిమైండర్. అలా కాకుండా మీరు 7 వేసారనుకోండి, ఇక్కడ -1 వస్తుంది. అర్థమవుతుందా? సో -1 రిమైండర్. -1 మనకి రిమైండర్. నార్మల్గా మీరు మాన్యువల్గా డివైడ్ చేసినా పెద్ద టైం ఏం పట్టదు. వెంటనే మనకి -1 రిమైండర్ వస్తుందనే విషయం తెలిసిపోతుంది. 1001 డివిజిబుల్ అని తెలిసినా పర్లేదు, తెలియకపోయినా మీకు 1000ని 13తో డివైడ్ చేస్తే -1 రిమైండర్ వస్తుందని ఫాస్ట్గానే తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇచ్చిన నెంబర్ని మనం 1000 రూపంలోకి మార్చాలి. థౌజండ్స్ అంటే ఏంటి? థౌజండ్స్ డిజిట్ దగ్గరికి మనం వెళ్ళిపోదాం. 1000 డిజిట్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు నెంబర్ ఏంటి మనకి? 999 ఇలా మనకి ఇచ్చారు. మొత్తం ఎన్ని? 99 ఉన్నాయి. సో మనం ఏం చేద్దామంటే థౌజండ్స్ డిజిట్ అంటే ఇది కదా.
సో ప్రతి మూడింటిని సెపరేట్ చేసేయండి. ఫస్ట్ మూడింటిని సెపరేట్ చేయండి. ఈ మూడింటిని ఎలా రాయొచ్చు నేను? 999 ఇంటూ 1000 అని రాయొచ్చా? ఎందుకంటే ఈ పోర్షన్ అంతా 999. 999 ఇంటూ 1 బదులు నేను 1000 అని రాశాను. ప్లస్ ఇక్కడ ఇంకో 3 9లు ఉన్నాయి. ఈ 3 9లు అంటే థౌజండ్స్ డిజిట్ నుంచి ఈ 3 ఉన్నాయి చూడండి. ఈ మూడింటి గురించి నేను రాయాలంటే ఎలా రాయాలి? దీని వాల్యూ అని చెప్పండి. ఇది ఎన్నో డిజిట్? ఇది థౌజండ్స్ డిజిట్. సో ఐ కెన్ రైట్ ఇట్ లైక్ దిస్ కదా, 999 ఇంటూ ఇదంతా ఏంటి? థౌజండ్స్, 1000 లేదా 1000 అని రాయొచ్చా? రాయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఇంకో 3, నెక్స్ట్ 3 చూడండి. నెక్స్ట్ 3కి వచ్చేసరికి ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు అయిపోయాయి కదమ్మా. మొత్తం ఎన్ని అయిపోయాయి మనకి? 6 సున్నాలు అయిపోయాయి. ఇక్కడ 3 డిజిట్స్, ఇక్కడ 3 డిజిట్స్, 6 అయిపోయాయి. అంటే 6 సున్నాలు అయిపోయాయి. ఇది 7వది. సో కాబట్టి అప్పుడు ఎలా రాస్తాం మనం? ప్లస్ 999 ఇంటూ దాని పక్కన 6 సున్నాలు, 1000 స్క్వేర్. 1000 స్క్వేర్ అంటే 6 సున్నాలే కదా, అలా వస్తుంది. ఇలా మీకు మొత్తం నెంబర్ని మీరు రాసేసుకోవచ్చు. అయితే లాస్ట్ 999 ఉంది చూడండి, దానికి ఎంత వస్తుంది సార్ అని మీరు అడగండి, చెప్తాను. ఎందుకంటే ఇక్కడ మొత్తం మనకి 99 డిజిట్స్ ఉన్నాయి. మనం 3 ముక్కలుగా చేస్తున్నాం. అలా ఎన్నిసార్లు 3 ముక్కలుగా చేయగలుగుతాము? 33 సార్లు. మొత్తం 99 డిజిట్లు కాబట్టి ఒక్కొక్క బ్లాక్లో 3 ఉన్నాయి కాబట్టి 33 బ్లాకులు చేయగలుగుతాం. 33 ఇంటూ 3 వేస్తే మనకి 99 వస్తుంది. 33 ఇంటూ 3 99 కాబట్టి. సో మొత్తం 33 బ్లాక్స్ కదా. ఇక్కడేమో 0 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. అలా లాస్ట్కి ఎంత వస్తుంది? 32. 1000 ఎలా చెప్పారు సార్? 0 నుంచి 32 వరకు కౌంట్ చేస్తే ఎన్ని అవుతాయి? 33 అవుతాయి. మనకి 33 బ్లాక్స్ ఆర్ 33 చంక్స్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్స్ వచ్చాయి. సరే, ఎంత కష్టపడి రాశారు, బాగానే ఉంది. ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి. ఎంత రాసిన తర్వాత దీన్ని మళ్ళీ 13తో డివైడ్ చేయాలి కదా సార్, ఎలా చేస్తారు? చేస్తాం. ఎందుకు చేయలేము? ఈజీగా చేస్తాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి ఏముంది? 1000 ఉంది. 1000 ఉంది కదా. ఈ 1000ని 13తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా మనం ఆల్రెడీ కొనుక్కున్నాం, -1. మరి ఇక్కడ ఎంత ఉంది? 1000 స్క్వేర్ ఉంది. 1000ని డివైడ్ చేస్తే -1, 1000 స్క్వేర్ అంటే -1 స్క్వేర్. 1000ని డివైడ్ చేస్తే -1, 1000 స్క్వేర్ అంటే -1 స్క్వేర్. సో ఇవి ఎలా అయిపోతాయి మనకి? 999 ఇంటూ ఈ 1000కి ఏమో -1 పవర్ 32 ప్లస్ 999 ఇంటూ మళ్ళీ 1000కి -1 పవర్ 31 ఇట్లా అయిపోతుంది. అండ్ ఫైనల్గా 999 ఇంటూ ఇది 1 యాజ్ ఇట్ ఈస్గా 1 రాస్తారు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే -1కి ఈవెన్ పవర్తో మల్టిప్లై చేసినప్పుడు ఎంత వస్తుంది? అది 1 అయిపోతుంది. -1కి ఆడ్ పవర్తో దాన్ని వేసామనుకోండి, అప్పుడు ఎంత వస్తుంది? -1 వస్తుంది. మళ్ళీ ఆ తర్వాత +1 వస్తుంది, ఆ తర్వాత -1 వస్తుంది. ఇలా ప్రతి నెంబరు ఆల్టర్నేట్ నెంబర్స్, ఒకటి -1 ఒకటి +1, ఒకటి -1 ఒకటి +1 వస్తాయి. అలా ఎన్ని ఉన్నాయి మనకి? 33 ఉన్నాయి. 33లో 32 తీసుకున్నారనుకోండి, ఒక 33ది పక్కన పెట్టండి. 33ది మీరు పక్కన పెట్టండి, లాస్ట్ది పక్కన పెట్టేశారు అనుకోండి. 33ది మీరు పక్కన పెడితే ఈ 32 ఏవైతే ఉన్నాయో ఇది పక్కన పెట్టేసేయండి, ఇది పక్కన పెట్టేసేయండి. ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఇదేమో 1 కదా, 1000 ఇది. ఇక్కడ నుంచి మొదలు పెట్టండి. ఈ 1 నుంచి 32 వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 16 -1 వచ్చాయి, ఒక 16 +1 వస్తున్నాయి. ఒక 16కి 999 ఇంటూ +1 వస్తుంది, ఒక 16కి 999 ఇంటూ -1 అనేది వస్తుంది. ఇలా మనం ఓవరాల్గా ఈ నెంబర్ని 13తో డివైడ్ చేస్తే ఈ 16 -1లు 16 +1లు కొట్టుకుపోతాయి. ఎలా అవుతుంది మనకి? 999 -1 అంటే +1 అంటే ఇంటూ 1 ప్లస్ 999 ఇంటూ -1 ప్లస్ 999 ఇంటూ +1 ప్లస్ 999 ఇంటూ -1 ఇలా వేసుకుంటే లాస్ట్లో 999 ఇంటూ 1. ఈ పోర్షన్ ఇక్కడ వరకు ఉన్న ఈ పోర్షన్ అంతా 0 అయిపోయింది. ఓన్లీ 999 అనేది మిగిలింది. దాన్ని 13తో డివైడ్ చేస్తే రిమైండర్ అంతా 1001 అనేది 0 కాబట్టి 999 అనేది 2 షార్ట్ కాబట్టి -2 లేదా 11. -2కే దాని యొక్క పాజిటివ్ రిమైండర్ ఏంటి? 11. -2ని మనం ఈ 13తో కలిపేశారనుకోండి, అప్పుడు పాజిటివ్ రిమైండర్ వస్తుంది 11. నెగిటివ్ రిమైండర్ నుంచి పాజిటివ్ రిమైండర్ కట్టడం, పాజిటివ్ రిమైండర్ నుంచి నెగిటివ్ రిమైండర్ కట్టడం కూడా మీరు అర్థం చేసుకుంటే మీకు ఈజీ అవుతుంది. ఇప్పుడు 13 అనే నెంబర్ ఉంది, 13కి ఏమో రిమైండర్ 11 అనుకోండి, అప్పుడు నెగిటివ్ రిమైండర్ అంతా ఆన్సర్ ఏంటి? 13లోంచి అది తీసేయండి, -2. నెగిటివ్ రిమైండర్ -2. అలాగే 13కి మీకు నెగిటివ్ రిమైండర్ అనేది
-1 అని ఇచ్చాను అనుకోండి, అప్పుడు పాజిటివ్ రిమైండర్ ఎంత అని అడిగాను అనుకోండి, కలిపేయండి. -1ని 13కి కలపండి, ఎంత? 12. -1ని 12కి కలపండి, ఆన్సర్ ఎంత? 12. సో ఇలా నెగిటివ్ టు పాజిటివ్, పాజిటివ్ టు నెగిటివ్ రిమైండర్స్ కన్వర్షన్స్ కూడా మీరు తెలుసుకుంటే మీకు చాలా ఈజీగా ఇలాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. సో ఫైనల్గా ఆన్సర్ -2 లేదా 11 అనమాట. మీరు ఏ పద్ధతిలోనైనా చేయొచ్చు. మీకు 13 ఈ ఫార్మాట్లో ఉంటుందని తెలిసినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. లేదా ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్ మీరు మొదటిసారి వినడానికి మీకు కష్టంగా అనిపించినప్పటికీ ఇలాంటి క్వశ్చన్ మీరు ఇంకోటి ఇస్తే వెంటనే చేయగలుగుతారు. ఇప్పుడు ఈ రిపీటేషన్స్ ఎప్పుడు వచ్చినా సరే ఈ లాజిక్, ఇప్పుడు చెప్పిన లాజిక్ అనేది మనం వాడాలి. క్లాస్లో నేను ఇలాంటివి చాలా క్వశ్చన్స్ చేయించాను. సో దానివల్ల ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరు కన్ఫ్యూజన్ లేకుండా పెట్టగలుగుతారు. సో కొన్నిసార్లు మీరు రకరకాల సందర్భాలు ఇలా వస్తాయి క్వశ్చన్స్ 73, 73, 73 ఇలా అప్ టు 200 డిజిట్స్ డివైడెడ్ బై 100 అంటాడు, 101 అంటాడు. అప్పుడు ఏం చేస్తాం? సేమ్ లాజిక్, 101 ఉంది కాబట్టి పైన 100 ఉంది అనుకోండి, నెగిటివ్ రిమైండర్ -1 వస్తుంది. సో పైన 100 ఉండేలాగా మార్చుకోవాలి, అంటే ప్రతి 2 డిజిట్స్ రాసేసుకోవాలి. సో ఇలా రాసుకుంటాం 73 × 100⁻0 ప్లస్ 73 × 100⁻1. 73 రిపీట్ అవుతున్నాయి కదా, అలా రాసుకుంటూ వెళ్తాం. సో ప్రతిదానికి 100⁻0/101 అంటే రిమైండర్ 1, ఇది 1 కాబట్టి 100/101 అంటే రిమైండర్ -1. అలాగే 100²/101 అంటే రిమైండర్ -1² అంటే +1. ఇలా ఆల్టర్నేట్స్ పోతాయి. అదే ఇక్కడ 101 బదులు 99 ఇచ్చారనుకోండి, అప్పుడు కూడా మీరు వాడచ్చు. 100/99 అంటే రిమైండర్ 1, అన్ని 1లు వచ్చేస్తాయి. అలా కూడా మీరు చేయొచ్చు. అంటే ఇలా డిజిట్స్ రిపీట్ అయ్యే ప్రతి మోడల్కి కూడా ఇప్పుడు నేను చెప్తున్న 100స్లోను 1000స్లోను ఎక్స్ప్రెస్ చేసే విధానం అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ అప్పుడు మీకు ఏ ప్యాటర్న్ గుర్తు లేకపోయినా మీరు ఆన్సర్ చేయడానికి సహాయపడుతుంది. అందుకని ఈ ప్యాటర్న్ కూడా మీకు చెప్పాను. CSATని మీరు కాంబో రూపంలో కూడా పొందొచ్చు. సో CSAT ఈజ్ పార్ట్ ఆఫ్ దిస్ బిగ్ 5 కాంబో ఆఫర్. సెపరేట్గా మీరు తీసుకుంటే 5000 ఆఫర్లు ఇస్తున్నాము. ఎలా తీసుకుంటే మీకు 5 కోర్సెస్ కలిపి కేవలం 15,000కి వచ్చేస్తాయి. సో ఈచ్ కోర్సు మీకు 3,000 పడుతుంది. మిగిలినవి కూడా మీకు యూజ్ అవుతాయి. NCERT ఫౌండేషన్, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, కరెంట్ అఫైర్స్ అన్నీ కలిపి మీకు 15,000కి లైఫ్ టైం వెళ్తూ వస్తాయి. ఇది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. ఈచ్ డిజిట్ ఆఫ్ ఎ 9-digit నెంబర్ ఈజ్ 1. ఈచ్ డిజిట్ ఆఫ్ ఎ 9-digit నెంబర్ ఈజ్ 1. ఇట్ ఈస్ మల్టిప్లైడ్ బై ఇట్ సెల్ఫ్. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ డిజిట్స్ ఆఫ్ ద రిజల్టింగ్ నెంబర్? ఇప్పుడు మీరు ఈ ప్యాటర్న్ చూడండి. 1 × 1 ఎంతమ్మా? 1 కదా. 11 × 11 అంటే 1ని 2 సార్లు రాసాం, ఆన్సర్ ఎంత? 121. 1 3 సార్లు రాయండి. 111 × 111. 111 × 111 మీరు రాస్తే ఆన్సర్ ఎంత వస్తుందో తెలుసా? 1 2 3 2 1 1 2 3 2 1 వస్తుంది. అలాగే మీరు 4 ones 1111 × 1111 రాశారనుకోండి, అప్పుడు ఇక్కడ 3 డిజిట్లు కాబట్టి 3 వరకు వెళ్ళారు. ఇప్పుడు 4 డిజిట్గా 4 వరకు వెళ్ళండి. 1 2 3 4 3 2 1. ఇది మీరు లెఫ్ట్ నుండి చూసినా రైట్ నుండి చూసినా ఒకేలా ఉంటుంది. ఎన్ని డిజిట్స్ అయితే అంతవరకు వెళ్ళి అక్కడ నుంచి వెనక్కి వచ్చేయడం అనమాట. సో ఇవి వన్స్కి ఉన్న స్పెషల్ ప్రాపర్టీస్. ఇది మనకి తెలిస్తేనే ఆన్సర్ చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. అలాగే 9-digit నెంబర్ 1 1 1 1 5 అయ్యాయి, 6 7 8 9 ఇంటూ మళ్ళీ అలాగే 1 2 3 4 5 6 7 8 9 ఎలా వేస్తే ఆన్సర్ ఏంటి? 9 వరకు వెళ్ళిపోవాలి. 1 2 3 4 5 6 7 8 9 మళ్ళీ 8 7 6 5 4 3 2 1 అంటే 9 వరకు వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చేయడం. ఇప్పుడు అడిగింది ఏంటి? ఈ నెంబర్స్ యొక్క సమ్ అడిగాడు. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ 9 అనేది మీరు పక్కన పెట్టేస్తే మిగిలిన రిపీట్ అయ్యాయి. 1 2 3 4 5 6 7 8 వరకు ఇక్కడ రిపీట్ అవ్వడం అనేది జరిగింది. సో యూ కెన్ రైట్ 2 times 1 + 2 + 3 + up to 8 + 9. ఇది మీ ఆన్సర్. ఇది అప్ టు n నెంబర్స్. n నెంబర్స్ యొక్క సమ్ ఏంటి? n × n + 1/2 తెలుసు కదా మీకు. 2 × n × n + 1/2 అంటే 8 × 9/2 + 9. 2 2 కొట్టేస్తే 8 9 72. 72 + 9 = 81. సో 81 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా? 81. సార్ ఎగ్జామ్లో ఎంతసేపు చేయాలా, దీనికి షార్ట్ కట్ లేదా అని మీరు అడగచ్చు.
దీనికి షార్ట్ కట్ ఉంది. షార్ట్ కట్ ఎలాగా? వయా ఆప్షన్స్ ద్వారా ఈ క్వశ్చన్ వెంటనే పెట్టేయచ్చు. ఎలా పెడతారు? ఇప్పుడు చూడండి, ఈచ్ డిజిట్ ఆఫ్ ఎ 9 డిజిట్ నెంబర్ ఈజ్ 1 అన్నాడు. అంటే ఆ నెంబర్ ఎలా రాస్తాము? 1 1 1 1 ఇలా 9 టైమ్స్ రాస్తాం. మరి 9 యొక్క డివిజిబిలిటీ రూల్ మీకు గుర్తుందా? సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివైడెడ్ బై 9. సో ఈ నెంబర్ అనేది 9తో డివైడ్ అయిపోతుంది. ఇక్కడ ఇంటూ ఇలా ఇచ్చారు కదా, ఇది కదా మనం ఫైనల్గా కట్టాలి. 9 సార్లు. సో ఈ ఓవరాల్ నెంబర్, ఈ నెంబర్ ఎప్పుడైతే 9తో డివైడ్ అవుతుందో, ఈ నెంబర్ కూడా 9తో ఎప్పుడైతే డివైడ్ అవుతుందో, వాటి ప్రొడక్ట్ కూడా 9తో డివైడ్ అవుతుంది. మనకి రిమైండర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే, డివిజిబిలిటీ మీరు అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ఏ ఈజ్ డివిజిబుల్ బై 9 అండ్ బి ఈజ్ డివిజిబుల్ బై 9 అండ్ ఏ ఇంటూ బి ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 9, వాటి ప్రొడక్ట్ కూడా ఆబ్వియస్గా, ఎందుకంటే ఈ పోర్షన్ డివైడ్ అయితే మొత్తం ఆబ్వియస్గా డివైడ్ అయిపోతుంది. ఇది డివైడ్ అవ్వకపోయినా డివైడ్ అయిపోతుంది, ఎందుకంటే ఈ పోర్షన్ డివైడ్ అయింది కాబట్టి. ఇప్పుడు చూడండి, 10 డివైడ్ అవుతుంది, బట్ 10x అనేది 10తో డివైడ్ అవ్వదా? ఇఫ్ 10 ఈజ్ డివిజిబుల్ బై 10, 10x ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై 10. దాని ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీంతో డివైడ్ అయిపోతాయి. ఆ పక్క నెంబర్తో మనకు సంబంధం లేకుండా డివైడ్ అవుతుంది. అంటే ఫైనల్గా ఈ 2 డిజిట్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ ఏదైతే ఉందో అది 9తో డివైడ్ అవుతుంది. 9తో డివైడ్ అవుతుంది అంటే అర్థం ఏంటి? దాని సమ్ ఆఫ్ డిజిట్స్ అనేవి 9తో డివైడ్ అవుతాయి, అంతే కదా. డివిజిబిలిటీ రూల్ ఆఫ్ 9 అదే కదా. మరి ఫైనల్గా అడిగింది ఏంటి? సమ్ ఆఫ్ డిజిట్స్ అడిగాడు. ఆ సమ్ ఆఫ్ డిజిట్స్ ఎలా ఉండాలి? 9తో డివైడ్ అయ్యేలా ఉండాలి. 9తో డివైడ్ అయ్యే సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ 81. ఇలా మీరు వెంటనే పెట్టేయచ్చు. అంటే ఇంతకుముందు చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా ఆప్షన్స్ బట్టి కూడా ఈ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? కొంచెం స్మార్ట్నెస్ వాడితే మీరు ఎలాగైనా ఆన్సర్ చేయొచ్చు. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ డిజిట్స్ విచ్ అపియర్ ఇన్ ఆల్ ద ఇంటిజర్స్ ఫ్రమ్ 10 to 100? 10 నుంచి 100 వరకు ఉన్న అన్ని ఇంటిజర్స్లో ఉన్న డిజిట్స్ యొక్క సమ్ ఎంత? ఆ నెంబర్స్ అని సమ్ చేయమని చెప్పలేదు, అందులో ఉన్న డిజిట్స్ని సమ్ చేయమన్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, 11ని సమ్ చేయమంటే అర్థం ఏంటి? వీటిలో డిజిట్స్ ఏంటి? 1 0 1 1, వీటిని కలపాలి. 1 + 0 + 1 + 1 ఇలా కలపమని చెప్తున్నారనమాట. సో అలా కలిపితే ఫైనల్గా ఆన్సర్ ఎంత వస్తుంది అనేది క్వశ్చన్ ఇక్కడ. సో లెట్స్ సీ హౌ టు హ్యాండిల్ దిస్ క్వశ్చన్. సో మనకు 10తో మొదలు పెడితే 99 వరకు వేసుకుందాము, 100ని సెపరేట్ చేద్దాం. సో 10 నుంచి 19 వరకు ఒక సెట్, అలాగే 20 నుంచి 29 వరకు ఒక సెట్. ఇలా మనం రాసుకుంటే 90 నుంచి 99 వరకు ఒక సెట్, అండ్ చివరిలో 100 అనుకోండి. 100లో ఉన్న డిజిట్స్ ఏంటి? 1 0 0. 1 + 0 + 0 ఎంత? 1. సో ఫైనల్గా మనకి చివరిలో వచ్చిన ఆన్సర్కి +1 చేసేద్దాం. ఇది గుర్తుపెట్టుకోండి, పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్స్, ఈ డిజిట్స్ అన్నిటినీ మనం కలపాలి. వీటిని కలపడానికి ఏదైనా షార్ట్ కట్ ఉందా? ఏదైనా పద్ధతి ఉందా? మనం ఒకసారి జాగ్రత్తగా ఆలోచిద్దాం. ప్రతి సెట్లో మనకి 10 డిజిట్స్ ఉన్నాయి, 10 నుంచి 19 వరకు. అలాగా 9 సెట్లు ఉన్నాయి. 10 నుంచి 90, 10తో స్టార్ట్ అయ్యేది, 20తో స్టార్ట్ అయ్యేది, చివరికి 90తో స్టార్ట్ అయ్యేది. ఇలాగ 9 సెట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటిని ఎలా హ్యాండిల్ చేయాలంటే ప్రతి సెట్లో, అంటే 10 నుంచి 19 వరకు ఒక సెట్ కదా, ఆ సెట్లో ఉన్న యూనిట్ డిజిట్స్ని ఫస్ట్ కౌంట్ చేసేద్దాం. ఫస్ట్ యూనిట్ డిజిట్స్ని చూడండి. యూనిట్ డిజిట్స్ ఇన్ ఈచ్ సెట్, ఈ సెట్లో యూనిట్ డిజిట్స్ మీరు చూస్తే ఏమొస్తాయి మనకి? 0 + 1 + 2 ఇలా అప్ టు 9. దీని వాల్యూ ఎంత అంటే సమ్ ఆఫ్ ఫస్ట్ 9 న్యాచురల్ నెంబర్స్ కదా, ఫస్ట్ 9 నెంబర్స్ వస్తుంది. సో విచ్ ఈజ్ n × n + 1/2 అంటే 9 × 10/2 విచ్ ఈజ్ 45. సో ఫస్ట్ సెట్ 10th సెట్లో మనకి 45 వస్తుంది. మరి 20 సెట్లో కూడా సేమ్ వస్తుంది కదా, అక్కడ కూడా సేమ్ 0 నుంచి 9 వరకే ఉంటాయి. సో అక్కడ కూడా 45. అలాగే అప్ టు 90 సెట్లో కూడా మీకు 45 వస్తుంది. మొత్తానికి ఎన్ని 45లు ఉన్నాయి? టోటల్ యూనిట్స్ డిజిట్స్ మీరు తీసుకుంటే 9 సెట్స్, 9 × 45, 9 × 45 అనేది మనకి ఇక్కడ దొరుకుతుంది. 9 × 45 అంటే ఎంత? 9 × 45 అంటే 405. ఇది పక్కన పెట్టండి. మనం యూనిట్స్ డిజిట్ని మొత్తం కౌంట్ చేస్తాం. నౌ లెట్స్ కమ్ టు 10th డిజిట్. సో 10th డిజిట్ కొంచెం డిఫరెంట్గా కౌంట్ చేద్దాం. హారిజాంటల్ కాకుండా వెర్టికల్గా చూడండి. ఎలా చూడండి, 10th డిజిట్స్ అంటే ఇవి కదా, ఇవి 10th డిజిట్. 1 2 అలా అప్ టు 9. ఆ తర్వాత ఇక్కడ ఏమొస్తుంది మనకి? 11 కదా, ఇక్కడే 21, ఇక్కడేమో 31, ఇక్కడేమో 91. 10th డిజిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 1 2 3 అప్ టు 9 అంతేనా. తర్వాత ఏంటి? 12, ఇక్కడేమో 22, 32, ఇక్కడ 92. మళ్ళీ 10th డిజిట్ చూస్తే 1 2 3, మళ్ళీ అగైన్ 1 to 9 కాంబినేషన్ వస్తున్నాయి. అయితే ఈసారి ఎన్ని కాంబినేషన్లు ఉన్నాయి? ఇక్కడొక కాంబినేషను, ఇక్కడొక కాంబినేషను, ఇక్కడొక కాంబినేషను, అండ్ ఇక్కడొక కాంబినేషన్. ఇలాంటివి ఎన్ని ఉన్నాయి? మొత్తం
10 నుంచి 19 వరకు ఏందమ్మా 10 కదా. 0 నుంచి 9 వరకు మొత్తం ఏంటి కౌంట్ చేస్తే 0 1 2 3 4 5 6 7 8 9 10 మొత్తం 10 సెట్స్ వస్తాయి. సో 10 సెట్స్ ఆఫ్ 1+9 మనకు వస్తున్నట్టే. సో 10th డిజిట్ మనం కౌంట్ చేస్తే మనకి ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత, 10th డిజిట్ మనం కౌంట్ చేస్తే ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఎంత అంటే 1 + 2 + అలా 9 టైమ్స్ అంటే ఇందాకలాగే 45, ఎందుకంటే 9 × 10/2 అలాంటివి ఎన్ని 45లు 10 45s, 10 45s ఎంత 450. సో ఇందాక మనకి ఎంత వచ్చింది 405 వచ్చింది. 450 405 ఎంత 855. స్టార్టింగ్లో ఒక +1 వదిలేసాం కదా, అది యాడ్ చేసేయండి. అది యాడ్ చేస్తే ఆన్సర్ ఎంత 856. దిస్ ఈజ్ యువర్ ఆన్సర్. మీకు 10th డిజిట్ ఎలా కౌంట్ చేసినా అర్థమైంది కదమ్మా. ఎలా కౌంట్ చేసుకున్నాం 1 + 2 + ఇలా ప్లస్, అలాగే 11లో ఉన్న 1, 21లో ఉన్న 2, 31లో ఉన్న 3, అలా ఇలా 9. ఈ సెగ్మెంట్ అనమాట ఇది. అగైన్ ఈచ్ సెట్ ఈజ్ 45, అలాంటివి 10 ఉన్నాయి. 450 + 405 ఒరిజినల్గా ఉన్న 1 మొత్తం కలిపితే 856 ఈజ్ ది ఆన్సర్. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా. 3 of the 5 positive integers p, q, r, s, t are even and 2 of them are odd. ఏవి ఈవెన్ ఏవి ఆడ్ అనేది మనకు తెలియదు, కానీ 3 ఏమో ఈవెన్ నెంబర్స్, 2 ఏమో ఆడ్ నెంబర్స్ అన్నాడు. కన్సిడర్ ద ఫాలోయింగ్. స్టేట్మెంట్ 1 p + q + r - s - t ఈజ్ డెఫినెట్లీ ఈవెన్ అని చెప్పి అన్నాడు. సెకండ్ స్టేట్మెంట్లోనేమో 2p + q + 2r - 2s + t ఈజ్ డెఫినెట్లీ ఆడ్ అని చెప్పన్నాడు. రెండిట్లో ఏది కరెక్టు ఏది తప్పు, 2 కరెక్టా 2 తప్ప అనేది ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్ చూస్తే మీకు p + q + r - s - t. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఈ 5 2 ఆడ్ మిగిలిన ఈవెన్లు ఎన్ని కలిపినా, దేంట్లోంచి ఏది తీసేసినా మనకి ఈవెన్ నెంబరే వస్తుంది. ఈవెన్ + ఈవెన్ గివ్స్ ఈవెన్ నెంబర్, ఈవెన్ - ఈవెన్ ఆల్సో గివ్స్ ఈవెన్ నెంబర్ కదా. ఈ విషయం మనకు తెలుసు. ఆడ్ నెంబర్స్ తీసుకుంటే ఆడ్ + ఆడ్ గివ్స్ ఈవెన్ నెంబర్, ఆడ్ - ఆడ్ ఆల్సో గివ్స్ ఈవెన్ నెంబర్. ఓన్లీ ఆడ్ + ఈవెన్ మాత్రమే మనకి ఆడ్ నెంబర్ అనేది ఇస్తుంది, అంతే కదా. ఇప్పుడు చూడండి 1 + 1 ఈజ్ 2, అలాగే 3 - 1 ఈజ్ అగైన్ 2. ఆడ్ నెంబర్ - ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్ + ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్లు 2 కలిపినా ఈవెన్ వస్తాయి, ఈవెన్ టు ఈవెన్ తీసేసినా సరే ఈవెన్ వస్తుంది. 4 + 2 6, 4 - 2 2, 2 ఈవెనే 6 ఈవెనే. సో అది ఈవెన్ నెంబర్ ప్రాపర్టీ, ఇది ఆడ్ నెంబర్ ప్రాపర్టీ. ఈ స్టేట్మెంట్ అనేది ఆడ్ అయ్యే అవకాశం ఉందా? ఆడ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదంటే ఇందులో ఒక 3 ఈవెన్, ఆ 3 పక్కాగా ఈవెన్ కాబట్టి పక్కన పెట్టేయండి. ఒక 2 ఆడ్ ఉన్నాయి. ఈ 2 ఆడ్ ఏ 2 ఆడో మనకు తెలియదు. పోనీ p అండ్ q ఆడ్ అనుకోండి. p + q ఆడ్ + ఆడ్ ఏంటి ఈవెన్. ఈ 2 మనం ఆడ్ అనుకుంటే ఆడ్ + ఆడ్ ఏమవుతుంది మనకి? ఆడ్ + ఆడ్ ఈవెన్ అయిపోతుంది. మిగిలిన ఆల్రెడీ ఈవెన్, సో ఓవరాల్ ఈవెన్ అయిపోయింది. లేదా 1 + 1 - అనుకోండి, ఎలా అనుకోండి ఆడ్ - ఆడ్, ఆడ్ - ఆడ్ కూడా ఈవెనే కదా, ఆడ్ - ఆడ్ కూడా ఈవెనే కదా. మిగిలిన ఆల్రెడీ ఈవెన్ కాబట్టి ఈవెన్ + ఈవెన్ అవుతుంది. లేదా 2 మైనస్ వేసుకోండి, 2 మైనస్ అంటే మైనస్ పెట్టి మళ్ళీ కాంబినేషన్ వస్తుంది. ఆడ్ + ఆడ్ మళ్ళీ ఈవెన్ అయిపోతుంది. ఈవెన్ నుంచి ఈవెన్ తీస్తే ఈవెన్. సో ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఈజ్ డెఫినెట్లీ ఈవెన్. మీరు ఎటు నుంచి ఎటు చూసినా సరే మొదటిది ఎప్పుడు ఈవెన్ అవుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. కాబట్టి స్టేట్మెంట్ 1 ఈజ్ కరెక్ట్. ఇది మీకు తెలియాలి. ఇది తెలిస్తే మీరు ఆన్సర్ పెట్టేస్తారు. రెండో పోర్షన్ మీరు ఒకసారి గమనిస్తే 2p + q + 2r - 2s + t. ఇదేమో డెఫినెట్లీ ఆడ్ అని చెప్పి అన్నాడు, ఇదేమో డెఫినెట్లీ ఆడ్ అని చెప్పేసి అన్నాడు. మీకు ఒక సింపుల్ పాయింట్ అమ్మా, డెఫినెట్లీ ఆడ్ అన్నాడు కదా, అది ఆడా కాదు ఎలా వెరిఫై చేయాలంటే ఫస్ట్ ట్రై టు డిస్ప్రూవ్ ఇట్. అది ఆడ్ కాదు ఈవెన్ అని ప్రూవ్ చేసేలాగా మీరు ట్రై చేయండి. మీరు ప్రూవ్ చేయగలిగారు అనుకోండి, డెఫినెట్లీ ఆడ్ అనేది తప్పు అయిపోతుంది కదా. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రూవ్ ఇట్ ఈస్ ఈవెన్, అది ఈవెన్ అయ్యే అవకాశం ఉందని మీరు ప్రూవ్ చేయగలిగితే అది డెఫినెట్లీ ఆడ్ అనే స్టేట్మెంట్ అనేది తప్పు అయిపోతుంది. సో ఈవెన్ అని ప్రూవ్ చేయాలంటే మనకి PQRST అవి ఏవైతే ఇచ్చారో PQRSTలో 2 మాత్రమే ఆడ్, మిగిలినవి ఈవెన్ అన్నారు. సో ఆ 2 ఏవి తీసుకుందాము? ఈ 2 తీసుకుందాం. ఇఫ్ యూ టేక్ Q యాజ్ ఆడ్ and t also as odd,
ఇలా మీరు 2 తీసుకున్నారనుకోండి, క్యూబ్ ప్లస్ టీ, ఆడ్ ప్లస్ ఆడ్ ఏమవుతుంది? ఈవెన్. మిగిలినవి ఆల్రెడీ ఈవెన్ ఉన్నాయి. పీక్యూఆర్ ఆల్రెడీ ఈవెన్, ఇప్పుడు 2తో మల్టిప్లై చేసినా ఇంకా పక్కాగా ఈవెన్ అయిపోతాయి. సో ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెన్, ఈవెన్ ప్లస్ ఈవెన్ ఈవెన్ అయిపోయింది. అంటే అది డెఫినెట్లీ ఆడ్ అనేది తప్పు, అది ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. మేము ఒక పాసిబిలిటీ మీకు చూపించాను, క్యూ అండ్ టీ రెండింటిని మీరు ఆడ్ అనుకుంటే అవుతుంది. లేదా పిఆర్ ఈ 2 మీరు ఆడ్ అనుకున్నారనుకోండి, అప్పుడు కూడా ఆడ్ మల్టిప్లైడ్ బై ఈవెన్, ఆడ్ మల్టిప్లైడ్ బై ఈవెన్, ఆ 2 ఈవెన్ అయిపోయి మిగిలినవి ఆల్రెడీ ఈవెన్, అన్ని ఈవెన్లు అయిపోయాయి, అప్పుడు కూడా ఈవెనే వస్తుంది. అంటే ప్రతిసారి ఆడ్ వస్తుందని లేదు, ఈవెన్ వచ్చే సందర్భాలు చాలా ఎక్కువగా ఉన్నాయని మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో సెకండ్ స్టేట్మెంట్ తప్పు. విచ్ ఆఫ్ ది అబౌవ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ అన్నారు కాబట్టి ఆన్సర్ 1 ఓన్లీ. ఈ క్వశ్చన్ చూడమ్మా. కన్సిడర్ ద ఫాలోయింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్ పి అండ్ కాంపోజిట్ నెంబర్ సి. ఇదేమో పి ప్లస్ సి బై పి మైనస్ సి. సో స్టేట్మెంట్ 1 ఏం చెప్తుందంటే పి ప్లస్ సి బై పి మైనస్ సి కెన్ బి ఈవెన్ అంటుంది. అంటే కెన్ బి ఈవెన్ అంటే అర్థం ఏంటి? డెఫినెట్లీ అనట్లేదు, కెన్ బి ఈవెన్ అంటే ఈవెన్ అవ్వవచ్చు. ఈవెన్ అవ్వవచ్చు అని మనం ప్రూవ్ చేస్తే చాలు. ఈవెన్ అవ్వవచ్చు అని ప్రూవ్ చేస్తే ప్రతిసారి ఈవెన్ అవ్వక్కర్లా, ఈవెన్ అయ్యే ఒక్క ఆపర్చునిటీ మనం చూపించినా ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీకు ఇందాక చెప్పినట్టు గుర్తుంటే మీకు ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్ అవుతుంది కదా, ఈవెన్ ప్లస్ ఆడ్ ఉంటే మాత్రమే మనకు ఆడ్ వస్తుంది. ఆడ్ ప్లస్ ఆడ్ ఈవెన్, ఈవెన్ ప్లస్ ఈవెన్ కూడా ఈవెన్. ఇక్కడ ఉన్న కండిషన్ ఏంటంటే పి అనేది ప్రైమ్ నెంబర్ అవ్వాలి, సి అనేది కాంపోజిట్ నెంబర్ అవ్వాలి. సో ఇప్పుడు సి ప్లేస్లో మనం ఒక కాంపోజిట్ ఆడ్ నెంబర్ తీసుకోండి. ఆడ్ ప్లస్ ఆడ్ తీసుకుంటే ఈవెన్ అవుతుందని చెప్పాను కదా. కాంపోజిట్ ఆడ్ నెంబర్స్లో ఫస్ట్ వచ్చేది ఏంటి మనకి? 9. కాంపోజిట్ అంటే ఫ్యాక్టర్స్ ఉండేది, 9కి ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఆడ్ నెంబరు ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సిని మనం 9 అనుకుందాం, పిని దానికంటే పెద్ద నెంబర్ ఏదన్నా ప్రైమ్ నెంబర్, పెద్ద ప్రైమ్ నెంబర్ అంటే 11 అనుకోండి. సో ఇప్పుడు ఏమైంది మీకు? 11 + 9 / 11 - 9 అంటే 20/2 అంటే 10. సో ఫైనల్గా ఆన్సర్ ఈవెన్ వచ్చిందిగా. సో కెన్ బి ఈవెన్ అంటే అర్థం ఏంటి? ఈవెన్ అయ్యే అవకాశం ఉంది. ఈవెన్ అయ్యే అవకాశం ఉందా లేదా? 100% ఉంది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో సెకండ్ స్టేట్మెంట్ చూడండి, 2p + c క్యాన్ బి ఆడ్ అంట. ఇది ఆడ్ అయ్యే పాసిబిలిటీస్ ఏంటో చూడండి. ఫస్ట్ ఏంటి ఇక్కడ ఏం చెప్పాం మనం? సి అనేది కాంపోజిట్ నెంబర్. అగైన్ టేక్ 9 ఎందుకు తీసుకున్నాను? ఆడ్ అని చేయడానికి మనం ట్రై చేద్దాం. సి అనేది ఏంటి? కాంపోజిట్ నెంబర్. కాంపోజిట్ నెంబర్లో ఆడ్ తీసుకోండి 9. 2తో దేన్ని మల్టిప్లై చేసినది ఈవెనే వస్తుంది కదా. ఎనీ ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఏమవుతుంది? ఆడ్ అవుతుంది. ఇప్పుడు మీరు పీ ప్లేస్లో కావాలంటే ఇఫ్ యూ టేక్ 11 తీసుకుంటే ఏమవుతుంది? 2 × 11 22. 22 + 9 ఏమవుతుంది? 31. 31 ఈజ్ ఆడ్. ఈవెన్ ప్లస్ ఆడ్ అంటే ఎప్పుడు ఆడే. సో ఇట్ క్యాన్ బి ఆడ్ అంటే ఎస్, ఇట్ క్యాన్ బి ఆడ్. సో సెకండ్ స్టేట్మెంట్ కూడా మనకి కరెక్టే, ఆడ్ అయ్యే అవకాశం అనేది ఉంది. థర్డ్ స్టేట్మెంట్ ఏం చెప్పారు? పీసీ కెన్ బి ఆడ్. పిఏమో ప్రైమ్ నెంబరు, సిఏమో కాంపోజిట్ నెంబర్. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆడ్ అయ్యే, మళ్ళీ అవే 11 and 9 తీసుకోండి. ఇది 11 తీసుకోండి, 9 తీసుకోండి, 99 వచ్చింది. ఆడే కదా, 99 అబ్సల్యూట్లీ ఆడ్. సార్ ప్రతిసారి 9 ఎందుకు తీసుకుంటున్నారు సార్? మీరు 15 తీసుకోండి కావాలంటే, 11 × 15 ఇప్పుడు కూడా మీకు ఆడ్ నెంబర్ వస్తుంది. 5 × 1 5తో ఎండ్ అవుతుంది కాబట్టి అగైన్ ఇట్ ఈస్ అన్ ఆడ్ నెంబర్. సార్ మీరు 12 ఎందుకు తీసుకోవట్లేదు? 12 ఎందుకు తీసుకోవాలి? నేను ఆడ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే అక్కడ అడిగింది ఏంటి? కెన్ బి అన్నారు. సో అది ఆడ్ అయ్యేలా చేయడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈవెన్ అని ప్రూవ్ చేస్తే దానివల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు పీసీ = ఈవెన్ అని చెప్పారనుకోండి, కెన్ బి ఆడ్ అనేది రాంగ్ అయిపోదు. అక్కడ డెఫినెట్లీ ఆడ్ అని అనట్లేదు వాడు, కెన్ బి అంటున్నాడు. అంటే అయ్యే అవకాశం ఉంది. అయ్యే అవకాశం ఉందంటే ఒక్కసారి అయ్యే అవకాశం ఉన్నా ఉన్నట్టే. ఇఫ్ ఈ సేస్ పీసీ ఈజ్ డెఫినెట్లీ ఆడ్, పీసీ అనేది డెఫినెట్లీ ఆడ్ అని చెప్పాడు అనుకోండి, అప్పుడు ఆడ్ కాదు అని ప్రూవ్ చేయడానికి నేను ట్రై చేస్తాను. అది ఈవెన్ అని ప్రూవ్ చేశాను అనుకోండి, డెఫినెట్లీ ఆడ్ అనేది రాంగ్ అయిపోతుంది. అనమాట. అందుకని కెన్ బి ఆడ్ అన్నాడు కాబట్టి నేను ఒక్క స్టేట్మెంట్ ఆడ్ అని ప్రూవ్ చేసినా చాలు, ఒక్క ఇన్స్టెన్స్లో ఆడ్ వచ్చినా మనకి చాలు. సో మనకి ఆన్సర్ 1, 2 and 3 3 కూడా కరెక్ట్. CSAT ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ ప్రిలిమ్స్ ప్యాక్. 10 కోర్సులతో కూడిన ప్రిలిమ్స్ ప్యాక్. మీకు 10 కోర్సులు కేవలం 24,999కి అందిస్తున్నాం. ఇందులో కూడా మీకు CSAT ఉంది. దీంట్లో CSATతో పాటు ప్రిలిమ్స్కి అవసరమైన అన్నీ కవర్ అయిపోతాయి. యూ కెన్ ఆల్సో కన్సిడర్ దిస్ ప్రిలిమ్స్ ప్యాక్ ఇఫ్ యూ హ్యావ్ నీడ్ ఫర్ అదర్ కోర్సెస్ యాజ్ వెల్. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ 3-digit నెంబర్ ABC ఆన్ మల్టిప్లికేషన్ విత్ D గివ్స్ 37 DD వేర్ A, B, C and D are different non-zero digits. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ A + B + C? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ABC అనేది ఒక 3-digit నెంబరు. దీన్ని Dతో మల్టిప్లై చేస్తే
మనకి 37DD అనే నెంబర్ వస్తుంది అని చెప్తున్నారు. మల్టిప్లై చేస్తే మనకి 37DD అనే నెంబర్ వస్తుందని చెప్పారు. ABCD అనేవి 4 డిఫరెంట్ నాన్ జీరో డిజిట్స్, అంటే 1 to 9 లోపు ఏవో ఒక డిజిట్స్ అవ్వాలి. సో ఫైనల్గా A+B+C వాల్యూ ఎంత అని అడిగారు. ఇది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. చూడండి, ఇప్పుడు దీని నుంచి మనం ఏం రాయొచ్చు, ABC ఈజ్ ఈక్వల్ టు 37DD/D అని రాయొచ్చు కదా. ఎస్, ఇప్పుడు 37DDని మీరు విడగొట్టి రాయడానికి ట్రై చేయండి. దాన్ని ఎలా రాయొచ్చు, 3700 ప్లస్ 10D, డిజిట్స్ పరంగా మనం విడదీస్తున్నాం, ప్లస్ D/D అని రాయొచ్చు కదా. దీన్ని మీరు ఫర్దర్ ఇంకా పెంచుకుంటూ వెళ్తే 3700/D ప్లస్ ఇదేంటి 11D అంటే 11. కెన్ వి రైట్ లైక్ దిస్? ఎస్. సో ABC కెన్ బి రిటన్ యాజ్ 3700/D ప్లస్ 11. ఇక్కడ ఏం చెప్పారు, ABC ఈజ్ ఏ 3 digit నెంబర్ అన్నారు. అంటే ఇట్స్ అన్ ఇంటిజర్, అంటే అది ఫ్రాక్షన్ కాదు. ABC ఈజ్ నాట్ ఎ ఫ్రాక్షన్, ఇట్ ఈజ్ అన్ ఇంటిజర్. అంటే ఫ్రాక్షన్ కాదు అని అర్థం. ఫ్రాక్షన్ కాదు అంటే అర్థం ఏంటి, ఈ 3700ని D అనేది పర్ఫెక్ట్గా డివైడ్ చేయాలి. D పర్ఫెక్ట్గా డివైడ్ చేయకపోతే ఫ్రాక్షన్స్ వచ్చేస్తాయి, రిమైండర్ అనేది రాకూడదు. 3700 షుడ్ బి డివిజిబుల్ బై Dతో డివైడ్ అవ్వాలి. అప్పుడు D వాల్యూ ఏమవుతుంది మీరు ఆలోచించండి. D క్యాన్ బి 1 అవ్వచ్చు, ఎందుకంటే 1 దేన్నైనా డివైడ్ చేస్తుంది. D క్యాన్ బి 2 ఆల్సో, ఎందుకంటే జీరోస్ ఉన్నాయి కదా, 0 అనేది 2తో డివైడ్ అయిపోతుంది కదా, యూనిట్ డిజిట్ 0 అంటే 2తో డివైడ్ అవుతుంది. 3 వేసుకుంటే 3కి సమ్ ఆఫ్ ద డిజిట్ షుడ్ బి డివిజిబుల్ బై 3. 3 + 7 10. 10 3తో డివిజిబుల్ కాదు కాబట్టి 3తో డివైడ్ అవ్వదు. సో D కెనాట్ టేక్ ద వాల్యూ ఆఫ్ 3. 4 లాస్ట్ 2 డిజిట్స్ 4తో డివైడ్ అయితే డివైడ్ అయిపోతుంది. లాస్ట్ 2 డిజిట్స్ జీరోస్ కాబట్టి జీరోస్ 4తో డివైడ్ అవుతాయి కాబట్టి ఇట్ ఈస్ డివిజిబుల్ బై 4. సో D కెన్ టేక్ ద వాల్యూ ఆఫ్ 4. అండ్ 5కి చివర 0 కానీ 5 కానీ యూనిట్ డిజిట్ 0 కానీ 5 కానీ ఉంటే 5 డివైడ్ చేస్తుంది. సో D కెన్ టేక్ ద వాల్యూ ఆఫ్ 5 ఆల్సో. 6 కావాలంటే ఏంటి, 6 కావాలంటే 2తోనే అవ్వాలి, 3తోనే అవ్వాలి. 3తో అవ్వదు కాబట్టి 6 కాదు. 7 మీరు చూడగానే చెప్పేయచ్చు, 7 5 35, అక్కడ 37 ఉంది, సో 7 కాదు. 8 కావాలంటే లాస్ట్ 3 డిజిట్స్ చూడాలి. 700 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 8, సో 8 కాదు. 9 కావాలంటే సమ్ ఆఫ్ డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 9. 7 + 3 10 కాబట్టి 10 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9 కాబట్టి 9 కూడా కాదు. సో D కెన్ టేక్ ది వాల్యూస్ ఆఫ్ 1, 2, 4 ఆర్ 5. కానీ 1, 2, 3, 4, 5 మనకు తెలీదు. మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్దాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. ఇప్పుడు D = 1 అనుకోండి, జస్ట్ ఎగ్జాంపుల్కి తీసుకోండి. ఇఫ్ D = 1, అప్పుడు ABC ఏమవుతుంది, మన ఈక్వేషన్లో ఒకసారి మీరు గమనిస్తే ABC ఏమవుతుంది, 3700/1 ప్లస్ 11 అంటే 3711. కానీ ABC ఏంటి, 3 digit నెంబర్. ఇక్కడ ఎంత వచ్చింది, 4 digit నెంబర్. సో D = 1 అనేది కరెక్ట్ కాదు. మరి D = 2 వేశారనుకోండి, అప్పుడు ABC ఏమవుతుంది, అబ్జర్వ్ చేయండి. 3700/2 ప్లస్ 11 అంటే ఎంత, ఇక్కడ 1850 అయినా, 1850 + 11. 1850 + 11 అంటే మళ్ళీ 1861 వచ్చేసింది, అది 4 digit నెంబరు. సో అది కూడా కాదు. D = 3 అయ్యింది అనుకోండి, అప్పుడు ABC వాల్యూ ఎంత, 3 అనేది లేదు కదా, 3 అవ్వకూడదు. సో D = 4 వేయాలి, ప్లస్ 11 వేయండి. ఇప్పుడు ఎంత అవుతుంది, 4 9 36, 4 2 20, 4 2 8 ప్లస్ 20 అంటే 5, 925 + 11. 925 + 11 మీరు వేశారనుకోండి, మనకి ఎంత వస్తుంది, 936 వస్తుంది. సో 936 ఈజ్ అన్ ఆప్షన్. 9 వేరు, 3 వేరు, 6 వేరు, ఎందుకంటే ABC మళ్ళీ డిస్టింక్ట్ డిజిట్స్ అవ్వాలి. 9 వేరు, 3 వేరు, 6 వేరు. సో 936 ఈజ్ అన్ ఆప్షన్. అదే కరెక్ట్ ఆన్సర్ 90% అవుతుంది. కానీ మరి D = 5 కూడా చెక్ చేయకపోతే మీరు ఫీల్ అవుతారు. D = 5 కూడా చెక్ చేద్దాం. అప్పుడు ABC = 3700/5 ప్లస్ 11. ఎలా వేస్తే మనకి ఎంత అవుతుంది, 5 7s 35, తర్వాత 35లో 2 మిగులుతుంది కాబట్టి 5 4s 0 ప్లస్ 11. దిస్ విల్ బి 751. మరి 751 కరెక్ట్ ఆన్సరే కదా సార్. ఇక్కడ కూడా 7, 5, 1 డిస్టింక్టే కదా, కరెక్టే. కానీ D = 5, B = కూడా 5 అయిపోయింది. ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి. బేసిక్గా A, B, C అండ్ D 4 కూడా ఒకదానికొకటి డిఫరెంట్గా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ 936 తీసుకున్నప్పుడు ఇక్కడ 4 ఉంది, 4 డిస్టింక్ట్ నెంబర్స్. ఈ కేసులో ఈ 5 ఈక్వల్ అయిపోయాయి కాబట్టి ఇది కూడా పనికిరాదు. ఆన్సర్ ఈజ్ D = 4. ఆన్సర్ ఈజ్ D = 4. అంటే D = 4 అంటే A + B + C ఎంత అవుతుంది, 9 + 3 + 6, 15 + 3 18. ఆన్సర్ ఈజ్ 18.
ఈ క్వశ్చన్ చూడండమ్మా. ఫర్ ఎనీ చాయిసెస్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వై అండ్ జెడ్ ద 6 digit నెంబర్ ఆఫ్ ద ఫార్మ్ XYZ ఈజ్ డివిజిబుల్ బై. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. XYZ ఈజ్ డివిజిబుల్ బై అని చెప్పి అడిగేసి ఊరుకున్నారు. ఒకసారి గమనించండి. XYZని మనం స్ప్లిట్ చేస్తే ఎలా రాస్తాం? మూడింటిని స్ప్లిట్ చేయండి. XYZ ఇంటూ 1000, 3 ఉన్నాయి కదా పక్కన. సో 1000 ప్లస్ XYZ అని రాయొచ్చా లేదా? ఇంటూ 1. దీన్ని కామన్ తీస్తే XYZ కామన్ తీస్తే క్యాన్ వీ రైట్ లైక్ దిస్ 1001? ఎస్. ఇక్కడేమో 1000, అక్కడేమో 1, 1001. సో XYZ అనేది XYZ ఇంటూ 1001 ఫార్మాట్లో ఉంటుంది. సో ఇది ఆల్వేస్ డివిజిబుల్ బై వాట్? 1001 యొక్క ఫ్యాక్టర్స్తో డివైడ్ అవుతుంది. 1001 ఈజ్ అ స్పెషల్ నెంబర్, గుర్తుపెట్టుకోవాలి. ఇట్ ఈస్ నథింగ్ బట్ 7 into 11 into 13. సో ఇట్ ఈస్ ఆల్వేస్ డివిజిబుల్ బై 7, 11 and 13. సో ఆన్సర్ ఈజ్ 7, 11 and 13. ఈజీ క్వశ్చన్. మీకు తెలిస్తే తప్పితే మీరు ఆన్సర్ చేయలేరు. స్పెషల్ నెంబర్స్ ఆర్ ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద రిమైండర్ వెన్ 85 into 87 into 89 into 91 into 95 into 96 ఈజ్ డివైడెడ్ బై 100? మామూలుగా మనం ఏమనుకుంటామంటే మొత్తం చేయాలేమో అనుకుంటాం. మొత్తం చేయాల్సిన అవసరం లేదు. ఈ నెంబర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక 5 కనిపిస్తుందా? ఇక్కడ ఒక 5 కనిపిస్తుందా? 5 into 5 మనకి ఒక 25 వచ్చేసింది. అక్కడ 96లో మనకి 4 ఉందా లేదా చూడండి. 96లో 4 ఉంది. బట్ 25 into 4 మనకి ఏమవుతుంది? ఇట్ విల్ బ్రింగ్ 100. మరి 100 అనేది 2 సున్నాలు. ఇఫ్ యూ డివైడ్ ఇట్ బై 100 ఆబ్వియస్లీ ఇట్ విల్ బి రిమైండర్ ఎంత? 0. మీకు అర్థమవుతుందా? ఇక్కడ ఏం చూడక్కర్లేదు మనం. ఒక ఇలాంటి ఎక్స్ప్రెషన్లో అది 10తో డివైడ్ అవ్వాలి అంటే ఎక్కడన్నా 0 ఉందేమో చూడండి. 0 రావాలంటే ఏం కావాలి? ఒక 5, ఒక 2 కావాలి. ఎక్కడన్నా ఒక 5, ఒక 2 వచ్చిందనుకోండి. 5 into 2 0 అయిపోతుంది, 10 అయిపోతుంది. సో మనకి పక్కన 0 వచ్చేస్తుంది. 100తో డివైడ్ అవ్వాలనుకోండి 2 సున్నాలు కావాలి. 2 సున్నాలు కావాలంటే 2 5లు, ఒక 4, లేదా 2 5లు, ఒక 2 2లు కావాలి. మీరు 2 5లు ఉన్నాయా లేదా? 2 5లు ఉన్నాయి. ఎస్, 2 5లు ఉన్నాయి. కానీ 2 2లు ఉన్నాయా? కనిపించట్లేదు. కానీ 4 ఉంది. 96లో 4 ఉంది కదా. 96 is divisible by 4. యూ కెన్ రైట్ 96. 96 మనం ఎలా రాయొచ్చు? 96ని 24 into 4 రాసేయచ్చు కదా. 96ని 24 into 4 రాయొచ్చు. ఇక్కడేమో ఒక 5 ఉంది, ఇక్కడేమో ఒక 5 ఉంది. ఈ 25 ఇక్కడ 4. 25 into 4 100. సో ఈ ఎక్స్ప్రెషన్లో 100 వచ్చేస్తుంది. మరి 100 ఉన్న ఎక్స్ప్రెషన్ని 100తో డివైడ్ చేస్తే ఆబ్వియస్గా రిమైండర్ ఈజ్ 0. ఆన్సర్ ఈజ్ ఏ. ఈ క్వశ్చన్ చూడండమ్మా. 57242 57242 పవర్ 9 into 7 into 5 into 3 into 1 దీని యొక్క యూనిట్ డిజిట్ కట్టాలంటే మనం చూడాల్సింది ఏంటి? ఈ ఫైనల్ యూనిట్ డిజిట్ ఒకటే చూస్తే సరిపోతుంది. సో దీని యొక్క పవర్ చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే యూ విల్ అబ్జర్వ్ సంథింగ్ కాల్డ్ సైక్లిసిటీని మీరు అబ్జర్వ్ చేస్తారు. 2 యొక్క సైక్లిసిటీ ఏంటి? 2 power 1 2, 2 square 4, 2 cube 8, 2 power 4 16 అంటే యూనిట్ డిజిట్ 6, 2 power 5 అంటే 32 అంటే యూనిట్ డిజిట్ 2 రిపీట్ అవుతుంది. ఆఫ్టర్ ఎవ్రీ 4 powers ద సైక్లిసిటీ వస్తుందన్నమాట. మళ్ళీ 2, మళ్ళీ 4, మళ్ళీ 6, మళ్ళీ 8, మళ్ళీ 2, మళ్ళీ 4, మళ్ళీ 6, మళ్ళీ 8. అంటే మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే ఆఫ్టర్ ఎవ్రీ 4 powers మనకి సైకిల్ రిపీట్ అవుతుంది. సో ఈ పవర్ అనేది 4 యొక్క మల్టిపుల్గా ఎంత ఉందనేది మనం చూడాలి. అంటే దీన్ని మనం 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో మనం చూడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 power 4x plus 1 అని ఉందనుకోండి. దీని రిమైండర్ ఎంత? ఆన్సర్ ఈజ్ 2. ఎందుకంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది? 2. మరి 5 అనేది ఆ ఫార్మాట్లో ఉంది కదా. 5 అనేది 4x plus 1 ఫార్మాటే కదా, 2 అయిపోతుంది అనమాట. అదే 4x plus 2 ఫార్మాట్లో ఉందనుకోండి, ఆన్సర్ ఏమవుతుంది? 4. 4x plus 3 ఫార్మాట్లో ఉంటే ఆన్సర్ 6. 4x లేదా 4x plus 4 ఫార్మాట్లో ఉందనుకోండి. 4x plus 4 అన్న 4x అన్న ఒకటే. 4x ఫార్మాట్లో ఉంటే ఆన్సర్ 8. అంటే 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చూడండి. ఈ ఎక్స్ప్రెషన్కి 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో ఫస్ట్ అబ్జర్వ్ చేయండి. 9ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? 1. 7ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? -1. ఆల్రెడీ -1 కాన్సెప్ట్ చెప్పాను. 3 అనొచ్చు లేదా -1 అనొచ్చు. 1ని 4తో డివైడ్ చేస్తే 5ని 4తో డివైడ్ చేస్తే 1, 3ని 4తో డివైడ్ చేస్తే -1. ఇంటూ వేసుకోండి. 2 -1లు +1 అయిపోతుంది. 2 1 అన్ని 1లే ఇంకా. సో పవర్ ఏంటి? 1. సో 2 power 1 అంటే రిమైండర్ అంతా 2. ఆన్సర్ ఈజ్ 2. సో చూడమ్మా, if ABC and DEF are both 3-digit numbers such that A, B, C, D, E and F are distinct non-zero digits
such that ABC plus DF equal to 4 ones, then what is the value of A plus B plus C plus D plus E plus F అడిగారు. ఇక్కడ ఏమడుగుతున్నాడు, ఏబిసి మరియు డిఈఎఫ్ కలిపితే 4 ones రావాలి. ఇప్పుడు ఇలా రాసుకుంటాం కదా కలిపేటప్పుడు ఏబిసి డిఈఎఫ్ ఇలా కలిపితే మనకి ఏం రావాలి, 4 ones రావాలి. అంటే ఫస్ట్ ఇక్కడ 1 రావాలి కదా, ఇక్కడ 1 రావాలి అంటే మనం కొంచెం మన లాజిక్ వాడితే మనకు అర్థమైపోతుంది. ఇక్కడ 1 రావాలి అంటే ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి, సి అండ్ ఎఫ్. ఇక్కడ ఏం చెప్పాడు, నాన్ జీరో డిజిట్స్ అన్నాడు. సో సిఎఫ్ రెండు జీరో కాకూడదు, జీరో కాకుండా 2 1 వేసుకున్న 2 వస్తుంది. కానీ ఇక్కడ 1 రావాలంటే ఏంటి, 11 రావాలని అర్థం. 11 రావాలి అంటే సి ప్లస్ ఎఫ్ షుడ్ బి 11. సి ప్లస్ ఎఫ్ షుడ్ బి 11 అంటే ఇక్కడ 1 వేసేసాం కాబట్టి ఇంకో 1 ఎక్కడికి వస్తుంది, ఇక్కడికి వస్తుంది, అంతే కదా. ఇంకో 1 ఇక్కడికి వస్తుంది, 1 అటు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ కూడా 1 రావాలి. ఎందుకు రావాలి, 4 ones రావాలని చెప్తున్నారు కదా. ఇక్కడ 1 రావాలి, ఇక్కడ ఆల్రెడీ ఒక 1 వేసేసాం కాబట్టి బి ప్లస్ ఈ కలిపి ఎంత రావాలి చెప్పండి, బి ప్లస్ ఈ కలిపి మీదకి 10 రావాలి, అంతే కదా. బి ప్లస్ ఈ కలిపి 10 వస్తేనే ఆ 10కి ఈ 1 కలిసి 11 అవుతుంది. మళ్ళీ ఇంకో 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ 1 వచ్చింది, మనకి 4 ones రావాలంటే ఇక్కడ ఫైనల్గా మళ్ళీ 11 రావాలి. ఇక్కడ 11 రావాలంటే ఏ ప్లస్ డి కలిపి మళ్ళీ ఎంత రావాలి, 10 కావాలి. ఆ 10కి ఈ 1 కలిస్తేనే కదా మళ్ళీ 11 వస్తుంది. ఎస్, సో ఏ ప్లస్ డి ఈజ్ ఆల్సో 10. అడిగింది ఏంటి, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ డి ప్లస్ ఎఫ్ అంటే ఈ 3 కలిపి అడిగాడు. కలిపేయండి ఒకసారి, 11 ప్లస్ 10 ప్లస్ 10 31 ఈజ్ ది ఆన్సర్. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఈజీ క్వశ్చన్. కొంచెం మీరు ఆ లాజిక్ వాడితే సరిపోతుంది. 4 ones రావాలంటే ఎలా మ్యానిపులేట్ చేసుకోవాలి, అక్కడ సి ఎంతో ఎఫ్ ఎంతో మనకు అవసరం లేదు. యూ డోంట్ నీడ్ టు ఫైండ్ వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి, వాట్ ఈజ్ సి, వాట్ ఈజ్ డి, వాట్ ఈజ్ ఈ, వాట్ ఈజ్ ఎఫ్. ఫైనల్గా ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ప్లస్ ఈ ప్లస్ ఎఫ్ కట్టాలి. ఈ రకంగా మనకు వచ్చేస్తుంది. ఈ 3 కలిపేస్తే మనకి అన్ని డిజిట్స్ కూడా కవర్ అయిపోయాయి. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, డి ఈజ్ ఎ 3-digit నెంబర్ సచ్ దట్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ టు ద సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ ఈజ్ లీస్ట్. సో 3-digit నెంబర్ మనం ఎలా రాయొచ్చు, ఏబిసి అని రాయొచ్చు కదా. ఇక్కడ ఏమడుగుతున్నారు, రేషియో ఆఫ్ ద నెంబర్ టు సమ్ ఆఫ్ ఇట్స్ డిజిట్స్ అంటే ఇలా ఏ ప్లస్ బి ప్లస్ సి షుడ్ బి లీస్ట్. ఇది లీస్ట్ అవ్వాలంట. అలా ఏబిసి కనిపెట్టిన తర్వాత వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద డిజిట్ ఎట్ ది 100th ప్లేస్ అండ్ ద డిజిట్ ఎట్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ డి. సో ఇప్పుడు మనం ఈ నెంబర్ ఏంటనేది కనిపెట్టడానికి ట్రై చేయాలి. ఇది లీస్ట్ అవ్వాలంటే మన కామన్ సెన్స్ ఏం చెప్తుంది, మనకి డినామినేటర్ అనేది మ్యాక్సిమైజ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం న్యూమరేటర్ అనేది మినిమైజ్ అవ్వాలి, అంతే కదా. న్యూమరేటర్ చిన్నదయ్యి డినామినేటర్ పెద్దదైనప్పుడే ఫ్రాక్షన్ అనేది తగ్గుతుంది. సో ఫ్రాక్షన్ అనేది మనం తగ్గుతుంది. మనం ఒక జస్ట్ టు స్టార్ట్ విత్ 100 ఈజ్ ఈజీ కాబట్టి 100తో స్టార్ట్ చేద్దాం. ఏబీసీ 100 అని తీసుకుంటే కింద ఏమవుతుంది, 1 ప్లస్ 0 ప్లస్ 0. 100/100 అంటే ఎంత వస్తుంది, 100. మధ్యలో నెంబర్ 150తో ట్రై చేయండి ఒకసారి. యు ఆర్ గెటింగ్ 1 ప్లస్ 5 ప్లస్ 0 విచ్ ఈస్ 25. అండ్ దెన్ ఈ 100 నుంచి 200లో లాస్ట్ నెంబర్ 199 చూద్దాం. 199/1 ప్లస్ 9 ప్లస్ 9. ఎందుకు 199 చూసారో మీకు తర్వాత తెలుస్తుంది. ఇది 199/19. 199/19 అంటే మనకి మీరు డివైడ్ చేస్తే ఎంత వస్తుంది, 10s వేసుకుంటే 199 వస్తుంది. పాయింట్ పెడితే 0, 4s 76, 14 అలా 10.4 సంథింగ్ వస్తుంది. ఇప్పుడు 100 నుంచి 199 సిరీస్ మీరు గమనిస్తే లీస్ట్ వాల్యూ ఎక్కడొచ్చింది, 199 దగ్గర మనకి లీస్ట్ వాల్యూ అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందో మీరు అబ్జర్వ్ చేయండి. 199 యొక్క బ్యూటీ ఏంటి, ఇందులో 2 9లు ఉన్నాయి. ఆ 9లు కూడా ఎక్కడున్నాయి, యూనిట్స్ డిజిట్లోను 10th డిజిట్లోనూ ఉన్నాయి. యూనిట్ డిజిట్లోను 10th డిజిట్లోను 9లు ఉన్నాయి, కానీ 100th డిజిట్లో 1 ఉంది. 100th డిజిట్లో 1 ఉంది కాబట్టి దాని ఓవరాల్ వాల్యూ మరీ ఎక్కువ అవ్వట్లేదు. 100 డిజిట్లో 9 ఉందనుకోండి, 999 అయిపోతుంది, చాలా పెద్ద వాల్యూ అయిపోతుంది. సో 100th డిజిట్లో 1 పెట్టి యూనిట్స్ 10స్లో 99లు పెట్టడం వల్ల న్యూమరేటర్ అనేది బాగా పెరిగిపోలేదు. అట్ ద సేమ్ టైం 2 9లు దీంట్లో రావడం వల్ల డినామినేటర్ బాగా పెరిగింది. ఇక్కడ మన డినామినేటర్ ఎంత అయింది, 99. ప్రీవియస్ కేసులో 6, అంతకుముందు కేవలం 1. సో డినామినేటర్ వాల్యూని మనం సిగ్నిఫికెంట్గా పెంచుకుంటూ న్యూమరేటర్ మరీ ఎక్కువ పెరగకుండా చూడగలిగాం కాబట్టి మనకి 199/19 వచ్చింది. దాని వాల్యూ 10.4 అనేది వచ్చింది. అయితే ఒక్కసారి ఇదే ఆన్సర్ అవ్వచ్చు, బట్ ఒక్కసారి క్రాస్ చెకింగ్ కోసం మళ్ళీ 200 చెక్ చేయడం వేస్ట్ కాబట్టి డైరెక్ట్గా 299 చెక్ చేద్దాం. ఎందుకు 200 చెక్ చేయట్లేదు,
200కి డినామినేటర్ ఏమొస్తుంది 2 + 0 + 0 జస్ట్ 2 వస్తుంది. డినామినేటర్ పెరగాలి అంటే 9s ఉండాలి. ఆ 9s కూడా యూనిట్స్ డిజిట్లోను 10s డిజిట్లోనూ ఉండాలి, 100 డిజిట్లో ఉండకూడదు. 100 డిజిట్ ఎందుకు ఉండకూడదు? 100 డిజిట్లో 9 వస్తే న్యూమరేటర్ వాల్యూ బాగా పెరిగిపోతుంది కాబట్టి న్యూమరేటర్ పెరిగిపోతే మనకి ఓవరాల్ వాల్యూ లీస్ట్ అవ్వదు కదా. సో 299 తీసుకుంటే 2 + 9 + 9 ఎంత అయింది మనకి? పైన న్యూమరేటర్ 299 కింద వచ్చేసి మనకి 20 వచ్చింది. సో దీని వాల్యూ ఎంత మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తే 299/20 తీసుకుంటే 14s వరకు వేసేసుకోవచ్చు. 14s 280 అప్పుడు 19 వస్తుంది. 14 పాయింట్ సంథింగ్. అగైన్ దిస్ ఇస్ గ్రేటర్ దాన్ 10.4. దీని వాల్యూ ఏంటమ్మా? గ్రేటర్ దాన్ 10.4. సో గ్రేటర్ దాన్ 10.4 వల్ల మనకి పెద్దగా ఉపయోగం లేదు. 14.95 సంథింగ్ వస్తుంది విచ్ ఇస్ గ్రేటర్ దాన్ 10.4. సో ఇప్పుడు మీరు 399 వేసారనుకోండి, 399 వేసారనుకోండి, కింద మీకు 3 + 9 + 9 కింద ఒక్కటే పెరుగుతుంది 21 వస్తుంది, కానీ పైన ఒక 100 పెరిగిపోయింది, 399 అయిపోయింది. సో ఇప్పుడు దిస్ ఈజ్ అగైన్ మచ్ గ్రేటర్ దాన్ 10.4. సో ఇలా వేసుకోవడం కష్టం, ఇంకా వేస్ట్. ఇంకొకటి క్రాస్ చెక్ చేయండి. ఎందుకు ఇంకొకటి చేయమంటున్నానంటే ఇక్కడ 199 చూసాం కదా, సిమిలర్గా ఓన్లీ యూనిట్స్ డిజిట్ దగ్గర 9 వేసి మిగిలిన 2 కూడా లీస్ట్ పెట్టామనుకోండి, అప్పుడు న్యూమరేటర్ ఇంకా తగ్గుతుంది. 199 కంటే 119 ఇంకా తక్కువ. మరి ఆ కేసులో ఎంత వస్తుందో ఒకసారి క్రాస్ చెక్ చేద్దాం. 11 వస్తుంది కదా, 9 + 1 + 1 విచ్ ఇస్ 11. ఈ కేసులో మీరు ఒకసారి చెక్ చేస్తే 119/11 వేస్తే 10s 110 9 వచ్చింది, డివైడ్ పెడితే 0 9 11 8s 88 2 వచ్చింది. సో దిస్ ఈజ్ కమింగ్ టు 10.8 సంథింగ్. మనకి అయినా 10.4 కన్నా ఎక్కువే. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేసి 10.4. దీనికి క్లోజెస్ట్ వచ్చింది 119. మనకి ఆన్సర్ 10.4 లీస్ట్, విచ్ మీన్స్ ద నెంబర్ ఈజ్ 199. 199 అనేది నెంబర్. యూనిట్స్ డిజిట్లో ఉన్న నెంబర్ 9, హండ్రెడ్స్ డిజిట్లో ఉన్న నెంబర్ 1, 9కి 1కి డిఫరెన్స్ 8. ఇది ఆన్సర్. సో ఈ క్వశ్చన్ ట్రయల్ అండ్ ఎర్రర్లో చేయడం తప్పితే వేరే మార్గాలు ఇంకా లెంతీ అయిపోతాయి. మీరు 100A + 10B + C వేసి లెంత్ పెరిగిపోతుంది. కొంచెం బ్రెయిన్ వాడి ట్రయల్ అండ్ ఎర్రర్ చేసి కామన్ సెన్స్ ఉపయోగిస్తే ఫాస్ట్గా అవుతుంది. కామన్ సెన్స్ అంటే ఏంటి? మనకి ఇక్కడ యూనిట్స్ వాల్యూ పెంచాలి, హండ్రెడ్స్ వాల్యూ తగ్గించాలి, అది కామన్ సెన్స్. అందుకని హండ్రెడ్స్ వాల్యూలో 1 పెట్టుకొని యూనిట్స్ వాల్యూలో 9 పెట్టుకొని మనం ట్రై చేస్తే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో యూ కెన్ ట్రై 109, 119, అలాగే చివరిగా 199. వీటిని చెక్ చేసేసుకుంటే మనకు సరిపోతుంది అన్నమాట. సో ఈ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ తప్పు ఉంది. బేసికల్గా ఇది 2^192/6. దీనికి రిమైండర్ ఎంత అని చెప్పేసి అడిగారు. ఈ సమ్ మనం చాలా ఫాస్ట్గా చేసేయచ్చు. సో 2^192/6 దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేసే అవకాశం ఉందా? సింప్లిఫై చేయొచ్చు. సో సింప్లిఫై చేసేద్దాం. ఎలా సింప్లిఫై చేద్దాము? 6ని మనం 2తో డివైడ్ చేసేసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మనకి 3 అయిపోతుంది. డివైజర్ని మనం 2తో డివైడ్ చేస్తే 3 అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఇలాంటి సమ్స్లో ఎప్పుడైనా సరే వెన్ యు ఆర్ డివైడింగ్ ది డివైజర్, దీన్ని మీరు దేంతో అయితే డివైడ్ చేస్తారో ఫైనల్గా దాంతో మల్టిప్లై చేయాలి. సో లెట్స్ డివైడ్ దిస్ బై 2 అండ్ దిస్ ఆల్సో బై 2. పైన కింద మీరు 2తో డివైడ్ చేస్తే గుర్తుపెట్టుకోండి, మనం స్టార్టింగ్లో డివిజన్ చేసాము, లాస్ట్లో మనకు వచ్చే ఆన్సర్ని ఇంటూ 2 చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు సింప్లిఫికేషన్ కోసం డివిజన్ చేస్తారో ఫైనల్గా మళ్ళీ ఇంటూ 2 చేస్తే మీకు పర్ఫెక్ట్ ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో దిస్ విల్ బికమ్ 2^191/3. 2^191/3. 2ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత? యూ కెన్ సే 2 ఆర్ -1. ఇందాక మీకు నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ చెప్పాను ప్రీవియస్గా. నెగిటివ్ రిమైండర్ కాన్సెప్ట్ ఏంటి? నెగిటివ్ రిమైండర్ అంటే ఎంత యాడ్ చేస్తే అది దాంతో పర్ఫెక్ట్గా డివైడ్ అయిపోతుంది. 2కి ఎంత యాడ్ చేస్తే 3తో డివైడ్ అవుతుంది? 1. సో దీని యొక్క రిమైండర్ ఈజ్ -1. 1 షార్టేజ్ ఉందని అర్థం. యూ కెన్ సే ద రిమైండర్ ఈజ్ 2, +2 ఆర్ -1. సో రిమైండర్ -1 కాబట్టి -1^191 అయిపోతుంది. -1^191 అంటే మనకి ఎంత? -1. -1 అంటే అర్థం ఏంటి? అల్టిమేట్గా -1 ఈజ్ ఈక్వల్ టు పాజిటివ్ రిమైండర్ ఆఫ్ 2 కదా, దాన్ని పాజిటివ్ కింద మార్చేసేయండి 2. కానీ లాస్ట్లో స్టార్టింగ్లో మనం డివైడ్ చేసాం కాబట్టి లాస్ట్లో మల్టిప్లై చేయాలి. సో ఆన్సర్ ఈజ్ 4. ద ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 4. ఇప్పుడు నేను చేసింది ఏంటి అంటే, మీరు ఎప్పుడైనా సరే ఏదైనా రిమైండర్స్ కనుక్కునేటప్పుడు డివైజర్ని ఫర్దర్ సింప్లిఫై చేసి మీరు చేస్తే, అంటే డివైజర్ని తగ్గించేశారు, by 3, by 4, by 5 వేసి మీరు సాల్వ్ చేస్తే
ఎంతతో అయితే మీరు డివైడ్ చేస్తున్నారో లాస్ట్లో వచ్చిన ఆన్సర్ని దాంతో మల్టిప్లై చేయాలి. అండ్ నెగిటివ్ రిమైండర్కి దాని కరస్పాండింగ్ పాజిటివ్ రిమైండర్ అనేది మీకు తెలియాలి. తెలిసినప్పుడే కరెక్ట్గా ఫాస్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు 5 ఉంది, 3 ఉంది, బై 5 ఉంది. రిమైండర్ ఎంత అంటే ఆన్సర్ ఏంటి? 3a. కాకపోతే -2 అని కూడా చెప్పొచ్చు. -2 అని ఎందుకు చెప్తాం? 3కి ఎంత యాడ్ చేస్తే అది 5తో డివైడ్ అవుతుంది? 2 యాడ్ చేస్తే. అలాగే 8 ఉంది, 8ని మీరు 5తో డివైడ్ చేశారనుకోండి, రిమైండర్ ఎంత? 3 ఆర్ -2. అలాగే 9 ఉంది, 9ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత అంటే ఆన్సర్ ఏం చెప్తారు? జనరల్గా 4 అంటాం. ఆర్ ఐ కెన్ ఆల్సో సే -1. ఎందుకు? 9కి ఒక్క 1 యాడ్ చేస్తారనుకోండి 10 ఈజ్ డివిజిబుల్ బై 5. సో ఈ 4 అని చెప్పే బదులు -1 అనేది మనకు కన్వీనియంట్, ఎందుకంటే మనకి సింప్లిఫై చేస్తుంది సమ్ చేసేటప్పుడు. కానీ ఫైనల్ ఆన్సర్లో ఎప్పుడు కూడా నెగిటివ్ రిమైండర్స్ ఇవ్వరు. మనం సాల్వ్ చేయడానికి నెగిటివ్ రిమైండర్స్ వాడతాం, కానీ ఆన్సర్లో నెగిటివ్ రిమైండర్స్ ఇవ్వరు. సో -1 అనేది ఫైనల్ ఆన్సర్ వచ్చిందంటే మీరు 5కి -1 కలిపేస్తే 4. సో నెగిటివ్ రిమైండర్ని ఆ డివైజర్కి కలిపేస్తే మనకి పాజిటివ్ రిమైండర్ వచ్చేస్తుంది. పాజిటివ్ రిమైండర్ని డివైజర్లోంచి తీసేస్తే మనకి నెగిటివ్ రిమైండర్ వస్తుందన్నమాట. అది ఆ రకంగా మనం నెగిటివ్ రిమైండర్, పాజిటివ్ రిమైండర్స్ని మనం ఇంటర్చేంజబుల్గా యూజ్ చేసుకొని ఈ సమ్స్ సాల్వ్ చేస్తాం. క్లాస్లో వీటిని చాలా డీటెయిల్డ్గా కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఎట్లాంటివి చేసాం. ఈ క్వశ్చన్ చూడమ్మా. ఏబి అండ్ సిడి ఆర్ 2 digit నెంబర్స్. మల్టిప్లయింగ్ ఏబి విత్ సిడి రిజల్ట్స్ ఇన్ ఏ 3 digit నెంబర్ డిఈఎఫ్. సో ఏబిని సిడితో మల్టిప్లై చేస్తే మనకి డిఈఎఫ్ వస్తుంది అని చెప్తున్నారు. యాడింగ్ డిఈఎఫ్ టు అనదర్ 3 digit నెంబర్ జిహెచ్ఐ రిజల్ట్స్ ఇన్ 975. డిఈఎఫ్ని జిహెచ్ఐతో కలిపితే 975 వస్తుందని కూడా చెప్తున్నారు. ఇంకో పాయింట్ ఏంటి? ఏబిసిడిఈఎఫ్ జిహెచ్ఐ ఇక్కడ 9 ఉన్నాయి. ఈ 9 కూడా డిస్టింక్ట్ డిజిట్స్. మన డిస్టింక్ట్ డిజిట్స్ ఎన్ని ఉన్నాయి? 0 నుంచి మొదలు పెడితే 9 వరకు. సో మొత్తం 10 digits ఉంటాయి డిస్టింక్ట్ డిజిట్స్. అందులో ఇక్కడ 9 ఉన్నాయి. ఈ 9 కూడా డిస్టింక్ట్ అంట, ఏది రిపీట్ అవ్వట్లేదు. కాకపోతే ఇది ఇచ్చేసారు, E = 0, F = 8 అయితే A + B + C = ఎంత అని అడిగారు. సో చూడడానికి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నప్పటికీ ఇది అంత కష్టమైన సమ్ ఏమీ కాదు. మనం కొంచెం కేర్ఫుల్గా కామన్ సెన్స్ వాడితే చేసేయచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక మల్టిప్లికేషన్ ఎలా చేస్తాం మనం, మీకు తెలుసు కదా. మామూలుగా మల్టిప్లికేషన్ చూడండి. ఇప్పుడు 12 ఇంటూ లెట్స్ సే 15 మల్టిప్లై చేయాలనుకోండి. ఎలా చేస్తాం మల్టిప్లికేషన్? ఫస్ట్ 5తో మల్టిప్లై చేస్తాం కదా. 5 × 12 వేస్తే మనకి 60 వస్తుంది కదా. దెన్ మనం ఏం చేస్తాం? 1తో మల్టిప్లై చేస్తాం. 1తో మల్టిప్లై చేస్తే 12 వస్తుంది. ఇలా రాసుకుంటాం కదా, 12 ఇలా రాసుకుంటే ఇక్కడ 0. సో 6 + 2 8 అండ్ దెన్ 180. ట్రెడిషనల్గా మామూలుగా మల్టిప్లికేషన్ అంటే ఇలాగే కదా చేసేది. మీ అందరికీ తెలుసు 12 × 15 అంటే మీరు డైరెక్ట్గా 180 వేస్తారు. కానీ రాసే పద్ధతి ఇది ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది, కొంచెం కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే. ఇక్కడ ఏం చెప్పారు? ఏబి ఇంటూ సిడి మనం మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేశాక మనకి ఏం వస్తుందని చెప్పారు? మల్టిప్లై చేశాక వచ్చేది ఫైనల్ ఫిగర్ కదా, డిఈఎఫ్ వస్తుంది అన్నాం. సో ఈ వాల్యూ ఇచ్చేసాడు ఆల్రెడీ. ఈ ఎంత? 0. తర్వాత ఎఫ్ ఎంత? 8. సో వీ విల్ గెట్ D 0 and 8. దిస్ ఈజ్ వాట్ వీ విల్ గెట్. మల్టిప్లై చేశాక మనకు వచ్చేది ఏంటమ్మా? D 0 and 8, విచ్ మీన్స్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ యూనిట్ డిజిట్ 8 అనేది ఎలా వస్తుంది? ఓన్లీ బై ది మల్టిప్లికేషన్ ఆఫ్ B and D. B and D మల్టిప్లై చేస్తేనే కదా మనకి 8 అనేది వస్తుంది. మనకి తెలుసు BDలు 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్సే. 0 నుంచి 9 వరకు ఉన్న డిజిట్సే. కానీ B కానీ D కానీ 8 తీసుకోలేవు. 8 ఎందుకు తీసుకోలేవు? 8 ఈజ్ ఆల్రెడీ టేకెన్ బై ఎఫ్. ఎఫ్ అనేది 8 అని ఆల్రెడీ ఇచ్చేసాడు. అన్ని డిజిట్స్ డిస్టింక్ట్ అన్నారు. సో B and D కెనాట్ టేక్ ది వాల్యూ ఆఫ్ 8. కీప్ ఇట్ ఇన్ మైండ్. B and D కెనాట్ టేక్ ది వాల్యూ ఆఫ్ 8. 8 అనే వాల్యూని అవి తీసుకోలేవు. సో 8 అనే వాల్యూ తీసుకోకపోతే మరి 8 యూనిట్ డిజిట్గా ప్రొడక్ట్ చేస్తే 8 వచ్చే అవకాశం ఎక్కడుంది చెప్పండి? మామూలుగా 1 × 8 చేస్తే మనకి 8 వస్తుంది. కానీ ఇప్పుడు ఆప్షన్ లేదు, ఎందుకంటే 8 తీసుకోవడానికి స్కోప్ లేదని చెప్పేసాం. సో ఇంకెక్కడుంది ఆప్షన్? మనకి 2 × 4 చేసినా 8 వస్తుంది. 2 × 4 చేసినా మనకి 8 వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎలాగైనా 8 వచ్చే అవకాశం ఉందా? లేదు. 2 × 4 కానీ లేదా 4 × 2 కానీ.
2x4 కానీ లేదా 4x2 కానీ చేస్తే మాత్రమే మనకి 8 వస్తుంది. వేరే ఏ మార్గంలో కూడా మనకి 8 వచ్చే అవకాశం లేదు. సో అయితే మీరు అడగొచ్చు, ఏది 2 తీసుకోవాలి, ఏది 4 తీసుకోవాలి? 2x4 ఎందుకు? నేను 4x2 వేసినా సరే 2x4 బదులు ఐ విల్ టేక్ 4x2. 4x2 కూడా 8 కదా అని మీరు అనొచ్చు. సో నేను ఏది 2 తీసుకోవాలి, ఏది 8 తీసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి రెండు కండిషన్స్ని కూడా మనం ఒకసారి చూద్దాం. ఒకసారి b ఈక్వల్ టు 2 తీసుకొని d ఈక్వల్ టు 4 తీసుకుందాము. ఇంకోసారి b ఈక్వల్ టు 4 తీసుకొని d ఈక్వల్ టు 2 చూద్దాము. ఒకటి ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోతుంది. సో లెట్ స్టార్ట్ విత్ b ఈక్వల్ టు 2 అండ్ d ఈక్వల్ టు 4. b ఈక్వల్ టు 2 తీసుకొని d ఈక్వల్ టు 4 తీసుకొని మనం స్టార్ట్ చేద్దాం. అప్పుడు ఇది ఏమవుతుంది? 408 అవుతుంది. సో ఈక్వేషన్ ఫిట్ అవుతుంది లేదో ఒకసారి చెక్ చేయండి. 4x2 మల్టిప్లై చేయండి. 4x2 మల్టిప్లై చేస్తే యు ఆర్ గెటింగ్ 8. దెన్ తర్వాత ఫస్ట్ 4తో మల్టిప్లై చేస్తే ఎలా చేస్తాం? 4x b అంటే 2 8 అయింది. తర్వాత 4x a ఇక్కడ 4a కదా. తర్వాత cతో మల్టిప్లై చేస్తే c×2. c×2 ఎంత? 2c ప్లస్ c×a ac ఎలా మనకు వస్తుంది. సో 8కి 8 వచ్చేసింది, నో ఇష్యూ. నెక్స్ట్ 4a ప్లస్ 2c ఈ రెండు కలిపితే 0 రావాలి. 0 రావాలంటే అర్థం ఏంటి? 10 రావాలి. 10 కానీ 20 కానీ అలాంటిది ఏదన్నా రావాలి. అండ్ దెర్ విల్ బి 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత తీసుకోవాలి, సి వాల్యూ ఎంత తీసుకోవాలో ఒకసారి మళ్ళీ దీని నుంచి మనం ఫర్దర్ డెరైవ్ చేద్దాం. మనకి ఇప్పుడు ఏం కావాలమ్మో? 4a ప్లస్ 2c చేస్తే ఫైనల్గా మీకు చివరిలో 0 రావాలని చెప్తున్నారు. సో ఏ వాల్యూ ఎంత తీసుకోవచ్చు, సి వాల్యూ ఎంత తీసుకోవచ్చు? ఫస్ట్ 0 రావడానికి ఉన్న అవకాశాలు ఏంటో మనం ఒకసారి గమనిద్దామా? 0 రావడానికి ఉన్న అవకాశాలు. సో దానికంటే ముందు ఆల్రెడీ తీసేసుకున్న నెంబర్స్ పక్కన పెట్టేయండి. ఆల్రెడీ మనం ఏ నెంబర్ తీసేసుకున్నాము, వాటిని మళ్ళీ యూజ్ చేయడానికి లేదు కదా, అన్ని డిస్టింక్ట్ నెంబర్స్ కాబట్టి స్టార్టింగ్లో మనం 0 తీసేసుకున్నాము, మళ్ళీ వాడకూడదు. 8 తీసేసుకున్నాము, మళ్ళీ వాడకూడదు. 2 వాడేసాము, 4 వాడేసాము. సో ఈ 4 డిజిట్స్ కాకుండా ఏకి సికి ఏ వాల్యూస్ మనం తీసుకుంటే, ఈ 4 డిజిట్స్ కాకుండా ఏకి సికి ఏ వాల్యూస్ తీసుకుంటే మనకు ఆన్సర్ వస్తుంది అనేది ఒకసారి గమనించండి. అయితే మీరు ఇంకో విషయాన్ని కూడా చూడాలి. ఈ చివర్లో ఏసీ ఉంది, చివర్లో ఏముంది? ఏసీ. సో ఇక్కడ మనకి 0 వచ్చాక క్యారీ ఫార్వర్డ్ 10 అనుకోండి, ఇది కలిపితే ఎంత అనేది మనకు తెలియదు. 10 అనుకోండి, అప్పుడు 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, లేదా 2 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, లేదా 3 క్యారీ ఫార్వర్డ్. 20 అయితే 2, 30 అయితే 3, 10 అయితే 10 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దానికి మనం ఏసీని కలిపితే చివరికి 4 రావాలి. ఇది కూడా మీరు మైండ్లో పెట్టుకోండి, చివరికి 4 రావాలి. సో ఏసీ యొక్క మల్టిప్లికేషన్ హ్యాస్ టు బి మినిమల్, చాలా చిన్న నెంబర్ అయి ఉండాలి. ఏసీ యొక్క మల్టిప్లికేషను 2 కానీ 3 కానీ అయి ఉండాలి, చాలా చిన్న నెంబర్. 2 ఆర్ 3 లేదా 1 అయ్యే అవకాశం ఉంది. 1 కూడా అవ్వదు. 1 అవ్వాలంటే ఏసీ సేమ్ అయిపోవాలి. ఏసీ ఈక్వల్ టు 1 అవ్వాలంటే ఏ అండ్ సి సేమ్ అయిపోవాలి. సో ఏసీ కెనాట్ బి 1. మరి చూడండి, ఇక్కడ ఏసీ ప్లస్ సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 4. ఫైనల్గా ఇదే కదా, 4 రావాలి కదా. మరి 4 రావాలి అన్నప్పుడు ఏసీ అనేది 1 అయ్యే అవకాశం లేదు. 1 ఎందుకు అవ్వదు? 1 ఎందుకు అవ్వదంటే 1 అవ్వాలంటే ఏ అండ్ సి సేమ్ అవ్వాలి, డిస్టింక్ట్ ఉండాలి. కాబట్టి 1 అయ్యే ఛాన్స్ లేదు. సో ఏ అండ్ సి మల్టిప్లై చేస్తే 2 రావచ్చు, ఏ అండ్ సి మల్టిప్లై చేస్తే 3 రావచ్చు, ఏ అండ్ సి మల్టిప్లై చేస్తే 4 రాకూడదు. 4 ఎందుకు రాకూడదు? 4 రావాలంటే ఏ అండ్ సి సేమ్ అయిపోవాలి. మరి ఏ అండ్ సి మల్టిప్లై చేస్తే 5 రావచ్చా? 5 రాకూడదు. ఇక్కడ 5 వచ్చేసింది అనుకోండి, మరి ఇక్కడ 4 సమ్ చేస్తే 4 రావాలి కదా, సమ్ చేస్తే మనకి 4 రావాలి. సో కాబట్టి ఏసీని మల్టిప్లై చేస్తే 5 వచ్చే అవకాశం లేదు. అప్పుడు నెంబర్ పెద్ద అయిపోతుంది. 5 ప్లస్ సంథింగ్ ఈజ్ ఈవెన్ బిగ్గర్ దాన్ 4. సో 5 నుంచి ఏ నెంబర్స్ రాకూడదు. ద మల్టిప్లికేషన్ ఆఫ్ ఏసీ షుడ్ బి ఎయిదర్ 2 ఆర్ 3. అయితే ఇక్కడ మీరు ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. ఏసీ ఈక్వల్ టు 2 అవ్వాలంటే ఏ కానీ సి కానీ రెండిట్లో ఒకటి 2 అవ్వాలి. కానీ 2 అయ్యే అవకాశం ఉందా? 2 ఈజ్ ఆల్రెడీ టేకెన్, 2 ఆల్రెడీ తీసేసుకున్నాం. సో మల్టిప్లికేషన్ ఆఫ్ ఏసీ ఈవెన్ కెనాట్ బి 2. సో ఏసీ వాల్యూ అనేది ఓన్లీ 3 మాత్రమే అవుతుంది. ఏసీ వాల్యూ 3 అవుతుంది చూడండి, ఏసీ వాల్యూ 3 అవుతుంది. అలాగే 4a ప్లస్ 2c కలిపితే యూనిట్ డిజిట్ 0 వస్తుంది. ఇలాంటి పాసిబిలిటీ ఎక్కడుంది మనకి? c ఈక్వల్ టు 3 అండ్ a ఈక్వల్ టు 1 అయితేనే. ఇప్పుడు మీరు అలా అయితేనే కదా 4 × 1 ప్లస్ 2 × 3 ఇలా వేస్తేనే 4 + 6 10 వస్తుంది. సో ఫైనల్గా యూనిట్ డిజిట్ అనేది 0 అవుతుంది.
సో ఈ రకంగా మనం తీసుకుంటే మనకి ఏ వాల్యూ ఎంత వచ్చిందమ్మా 1, సి వాల్యూ ఎంతమ్మా 3, 4 × 1 4, 2 × 3 6, 2 కలిపితే 10, 1 ఇక్కడ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఏసీ వచ్చేసి 1 × 3 కాబట్టి 3 అయింది. 3 + 1 4 మనకి పర్ఫెక్ట్గా సరిపోయింది. మనకి 408 అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది. సో ఇనీషియల్గా మనం b = 2 అండ్ c = 4తో స్టార్ట్ చేసాం కదా, అది పర్ఫెక్ట్లీ రైట్. అంటే ఫైనల్గా మనకి ఏం తేలింది, a = 1, b = 2 తీసుకున్నాము అండ్ c = 3. a + b + c 3 కలిపితే 1 + 2 + 3 which is 6. ఇది మీ ఆన్సర్. అయితే ఇక్కడ ఇంకో విషయం మనం గమనించాలి. స్టార్టింగ్లో ఒకటి అనుకున్నాం, ఏమనుకున్నాము, b = 2 d = 4తో ఎందుకు చేయాలి, b = 4 కూడా చేయొచ్చు కదా. b = 4 అండ్ d = 2 వేస్తే ఏమవుతుంది అనేది కూడా ఒకసారి చూసి అది ఎందుకు తప్పు కూడా మనం ఫిగర్ అవుట్ చేద్దాం, ఎందుకంటే అది కూడా మనకి ఇంపార్టెంట్. సో a4 b = 4 తీసుకున్నాను ఇంటూ c2 d = 2 తీసుకున్నాను. అప్పుడు ఏమవుతుంది, 2 × 4 8 అవుతుంది. తర్వాత 2 × a, దిస్ విల్ బికమ్ 2a, ఇలా గుర్తుపెట్టుకోండి. దెన్ c × 4 4c, తర్వాత a × c ఇలా రాసాము. ఫైనల్గా మనకి ఇక్కడ 208 అవ్వాలి. ఇట్ హ్యాస్ టు బి 208, ఎందుకంటే d = 2 తీసుకున్నాం కాబట్టి దీని వాల్యూ 208. 8కి 8 వచ్చేసింది, నో ప్రాబ్లం. ఇప్పుడు ఏసీ సంగతి ఇక్కడ గమనించండి. జస్ట్ ఫిగర్ అవుట్ ఏసీ. ఇక్కడ 0 రావాలి కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ మనకి 0 రావాలి కాబట్టి మనకి అది 10 కానీ 20 కానీ 30 కానీ అయితేనే కదా 0 అవుతుంది. 2a + 4c అనేది 10 కానీ 20 కానీ 30 కానీ 40 కానీ అలాంటివి ఏవైతేనే కదా ఇక్కడ 0 అవుతుంది. సార్ 2 0 అయినా 0 అవుతుంది కదా, అప్పుడు ఏసీ వాల్యూస్ 2 0లు అవుతాయి. ఏ అండ్ సి 2 0 అవ్వకూడదు, ఎందుకంటే 0 ఈజ్ ఆల్రెడీ టేకెన్ ఒకటి, 2 డిస్టింక్ట్ డిజిట్స్ అవ్వాలనేది ఇంకోటి, 2 డిస్టింక్ట్ డిజిట్స్ అవ్వాలనేది కూడా ఇంకొక రెండు కండిషన్స్ ఉన్నాయి. కాబట్టి 2a + 4c 0 అవ్వాలి అంటే దాని వాల్యూ either 10 or 20 or 30 or 40 అవ్వాలి, అంతే కదా, ఆ నెంబర్స్ అవ్వాలి. అలా ఏదైనా సరే దెన్ దెర్ విల్ బి ఏ క్యారీ ఫార్వర్డ్. ఇక్కడ 0 వేసాక ఇక్కడ క్యారీ ఫార్వర్డ్. సో మినిమంలో మినిమం మీరు 1 వేసారు అనుకోండి, 10 అయ్యింది అనుకోని 1 వేసారు అనుకోండి, 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. విచ్ మీన్స్ ఏసీ + 1 = 2 అవ్వాలి. అప్పుడు ఏసీ = 1 అవ్వాలి. ఏసీ = 1 అంటే అర్థం ఏంటి, ఏ = 1 సి = 1. పాసిబులా? నో. ఏ = 1 సి = 1 అవ్వాలి. ఏ అండ్ సి సేమ్ అవ్వకూడదు ఒకటి, అండ్ ఏ అండ్ సి ఆల్రెడీ మనం వేరేవి తీసుకున్నాం. ఇప్పుడు ఏ అండ్ సి సేమ్ వచ్చేస్తున్నాయి, సో అసలు పాసిబిలిటీయే లేదు. పోనీ అలా కాకుండా మీరు ఇది 20 అయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఎంత రాస్తారు, క్యారీ ఫార్వర్డ్ 2 అవుతుంది. అప్పుడు ఏసీ + 2 = 2 అవుతుంది. అంటే ఏసీ = 0, అంటే ఏ = 0, బి సి = 0, ఇది కూడా ఛాన్స్ లేదు. పోనీ 30 వేశారనుకోండి నెగిటివ్ నెంబర్స్ వస్తాయి, పాసిబిలిటీసే లేవు. సో కాబట్టి ఏ = బి = 4 డి = 2 అనే కాన్సెప్ట్ పనిచేయదు. మనకి ఇందాక అనుకున్న 2 కండిషన్స్లో b = 2 అండ్ d = 4 మాత్రమే పనిచేస్తుంది, ఇది పనిచేయట్లేదు. సో ఫైనల్గా ఈ నెంబర్సే మన కరెక్ట్ ఆన్సర్. ఏబిసి, ఏ ఏమో 1, బి ఏమో 2, సి ఏమో 3 అండ్ డి ఏమో 4. ఆల్రెడీ ఈ అనేది 0 అని ఇచ్చేశారు, ఎఫ్ అనేది 8 అని ఇచ్చేశారు. సో మనకి ఇక్కడ వచ్చి నెంబర్ ఏంటి, 408. సో ఇక్కడ ఇంకో కండిషన్ కూడా ఇచ్చాడు, దీన్ని 975 రావాలి అన్నాడు. దేనితో కలిపితే, GHIతో కలిపితే 975 రావాలన్నాడు. సో 5 రావాలంటే 8కి ఎంత కలపాలి, 7 కలపాలి. సో ఐ వాల్యూ ఎంత అవుతుంది, 7 అవుతుంది. సో 8 + 7 15, ఇక్కడ 1 క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. ఇక్కడ 6 రావాలంటే 0 + 1 ఆల్రెడీ ఉన్నాయి, 6 రావాలంటే 7 రావాలంటే ఇక్కడ 6 వేసుకోవాలి. సో హెచ్ వాల్యూ ఏమో 6 అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ 9 ఉంది, 4కి 5 కలిపితే 9 అవుతుంది. అండ్ జీ వాల్యూ ఏమో 5 అవుతుంది. అన్ని డిస్టింక్ట్ డిజిట్స్ సరిపోయింది. సో ఇది వెరిఫికేషన్ కోసం చేస్తున్నాను, ఇది చేయాల్సిన అవసరమే లేదు, కానీ వెరిఫికేషన్ కోసం నేను చేస్తున్నాను. ఐ వాల్యూ మనం 7 అని చెప్పేసి అనుకున్నాం. అన్నీ పర్ఫెక్ట్గా కుదిరిపోయాయి, పర్ఫెక్ట్గా వాడి ఇచ్చిన ఈక్వేషన్ కూడా టాలీ అయిపోతుంది. ఆన్సర్ ఈజ్ a + b + c విచ్ ఈజ్ 1 + 2 + 3 విచ్ ఈజ్ 6. 6 ఈజ్ ది ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ చూడండి అమ్మా, కన్సిడర్ 3 digit నెంబర్. క్వశ్చన్ ఈజ్ వాట్ ఈజ్ ద నెంబర్ ఏంటో కనుక్కోవాలి. సో దానికి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. డేటా సఫిషియన్సీ క్వశ్చన్ అది.
మొదటి స్టేట్మెంట్ ఏంటి? ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్ ఏమో ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్కి ఈక్వల్ అవ్వాలంట. రెండోది ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్. ఓకే, సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్తో నెంబర్ డివిజిబుల్ అవుతుంది అన్నాడు. సో తర్వాత ఏం చెప్పాడంటే ఇప్పుడు ఈ నెంబర్ ఏంటో కనుక్కోవడానికి ఈ స్టేట్మెంట్ ఒకటే సరిపోతుందా, ఇది ఒకటే సరిపోతుందా, రెండు కలిపితే సరిపోతాయా, రెండు కలిపినా సరిపోవా, ఇది మనకిచ్చిన క్వశ్చన్. సో ఈ సమ్ మనం చాలా ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ సేమ్ అవ్వాలి అంటే పాసిబిలిటీ ఎక్కడ ఉంది మనకి? అది 3 డిజిట్ నెంబర్ అన్నాడు కదా, ఏబిసి అనుకుంటే మనకి 1 2 3 అయితేనే పాసిబుల్. ఇప్పుడు చూడండి 1 + 2 + 3 ఎంత? 6. 1 × 2 × 3 ఎంత? 6. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ప్రొడక్ట్ ఆఫ్ ద డిజిట్స్ కూడా 6 అయ్యే ఒకే ఒక్క ఛాన్స్ ఇక్కడ ఒక దగ్గరే ఉంది. కాకపోతే ఆ నెంబర్ ఏంటి? ఇట్ క్యాన్ బి ఎనీథింగ్. ఇట్ క్యాన్ బి 1 2 3 ఆర్ ఇట్ క్యాన్ బి 1 3 2 లేదా 2 1 3 లేదా 2 3 1 లేదా 3 1 2 లేదా 3 2 1. 6 పాసిబిలిటీస్ వచ్చాయి. సో స్టేట్మెంట్ 1 నుంచి మనకి 3 డిజిట్ నెంబర్ కనిపెట్టగలుగుతున్నామా? లేదు, ఎందుకంటే 6 పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి స్టేట్మెంట్ 1 అలోన్ ఈజ్ నాట్ సఫిషియంట్. అదొక్కటే మనకి ఆన్సర్ ఇవ్వదు. సరే, తర్వాత ఏం చెప్పారు? స్టేట్మెంట్ 2. స్టేట్మెంట్ 2 ఏం చెప్తుంది? ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై సమ్ ఆఫ్ ద డిజిట్స్. సో సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఎంత? 6. సో 6తో ఈ నెంబర్ డివైడ్ అవ్వాలి. సో 6 డివిజిబిలిటీ రూల్ ఏంటి? 2తో డివైడ్ అవ్వాలి, 3తో డివైడ్ అవ్వాలి. 2తోని 3తోని రెండింటితోని డివైడ్ అయితేనే ఆ నెంబరు 6తో డివైడ్ అవుతుంది. 2తో డివైడ్ అవ్వాలంటే మనకున్న కండిషన్ ఏంటి? చివర ఈవెన్ నెంబర్ ఉండాలి. సో మనం ఈవెన్ నెంబర్ లేనివన్నీ ఎలిమినేట్ చేసేయండి. ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్, ఇది ఎలిమినేటెడ్. మనకి మిగిలినవి ఏంటి? 132 అండ్ 312. సో 2 మిగిలాయి. 3 డివిజిబిలిటీ రూల్ ఏంటి? సమ్ ఆఫ్ ద డిజిట్స్ షుడ్ బి డివిజిబుల్ బై 3. సో ఇక్కడ సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఏంటి? 6. ఇక్కడ సమ్ 6. సో ఈ రెండు కూడా డివిజిబుల్ బై 3. ఈ రెండు 3తో డివైడ్ అవుతున్నాయి. కానీ ఈ రెండిట్లో ఫైనల్ ఆన్సర్ ఏది? మనం అయినా చెప్పలేకపోతున్నాం. అంటే స్టేట్మెంట్ 2 ద్వారా కూడా మనకి ఆన్సర్ అనేది రావట్లేదు. స్టేట్మెంట్ 2 ద్వారా కూడా రావట్లేదు. స్టేట్మెంట్ 1 అండ్ 2 కలిపి కూడా మనకి ఆన్సర్ రావట్లేదు. 1 and 2 కలిపి చూసినా సరే మనకి ఆన్సర్ అనేది రావట్లేదు. ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై ద సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఆఫ్ ద నెంబర్. రెండు కలిపి చూసినా సరే మనకి ఆన్సర్ అనేది రావట్లేదు. సో కలిపి చూసినా ఆన్సర్ రావట్లేదు. సో యూ కెన్ గో విత్ ఆప్షన్ 4. ద క్వశ్చన్ కెనాట్ బి ఆన్సర్డ్ ఈవెన్ బై యూజింగ్ బోత్ స్టేట్మెంట్స్ టుగెదర్. రెండింటిని కలిపి చూసినా మనం ఆన్సర్ చేయలేము. సో ఈ సమ్ చూడండి. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్ less than 2000 formed by digits 1 2 3 4 where none of the digits is repeated. రిపిటేషన్ లేకుండా ఉండాలి, 2000 కంటే చిన్నవై ఉండాలి. సో 2000 కంటే చిన్నదంటే మనకి థౌజండ్స్ ప్లేస్లో 1 ఉండాలి. సో 1 1 2 3 4 1 మార్చకూడదు. ఇంకా రెండోది 1 2 4 3, మూడవది 1 3 2 4, నాలుగవది 1 3 4 2, ఐదవది 1 4 2 3, ఆరవది 1 4 3 2. సో వీటన్నిటిని కలిపేయండి, ఎంత వస్తుందో చెప్పండి. 4 + 3 7, 7 + 4 11, 11 + 2 13, 16 18, 4 6 10 12 16 19. ఇది పెట్టేయచ్చు. ఇంకా లాస్ట్ 2 డిజిట్స్ 98 కాబట్టి ఇక్కడ ఒక్క దగ్గరే ఉంది. ఆప్షన్స్ చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ ఎలిమినేట్ అయిపోతాయి. మరి మొత్తం చేయాల్సిన అవసరం లేదు. సమ్ చేస్తే యూ విల్ గెట్ 7998. ఇది ఆన్సర్. చాలా ఈజీ, 1 మినిట్లో పెట్టగలిగే క్వశ్చన్ ఇది. సో ఈ క్వశ్చన్ చూడమ్మా. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ గివ్ ఏ రిమైండర్ ఆఫ్ 31 when 1186 ఈజ్ డివైడెడ్ బై దీస్ న్యాచురల్ నెంబర్స్. సో వాటితో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 31 రావాలంటే 1186ని డివైడ్ చేస్తే రిమైండర్ 31 వచ్చేలాంటి న్యాచురల్ నెంబర్స్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. సో బేసికల్గా ఇక్కడ ఏమంటున్నారు, 1186ని లెట్సే మీరు ఎక్స్ అనే నెంబర్తో మీరు డివైడ్ చేస్తే, ఓకేనా, ఇది వై అనేది మనకి కోషంట్ అయితే, సో మల్టిప్లికేషన్ వచ్చేసి మనకి XY అవుతుంది అండ్ రిమైండర్ షుడ్ బి 31. ఫైనల్గా 1186 నుంచి XY తీస్తే మనకి 31 అనేది రావాలి. అర్థమైందా? సో యూ కెన్ రైట్ 1186 మైనస్ XY షుడ్ బి 31 ఆర్ XY ఈజ్ ఈక్వల్ టు 1186 minus 31 which is 1155.
1155. అందులో ఎక్స్ అనేది డివైజర్ అంటే డివైడ్ చేసేది, వై అనేది కోషంట్. ఎక్స్ అనేది డివైజర్, వై అనేది కోషంట్. సో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్. ఈ ఎక్స్ అనేది కోషంట్తో మల్టిప్లై చేస్తే 1155 వస్తుంది. సో ఎక్స్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ 1155. 1155 ఫ్యాక్టర్ అనే కదా అర్థం. ఎక్స్ వై ఈక్వల్ టు 1155 అని అర్థం ఏంటి, ఎక్స్ 1155 యొక్క ఫ్యాక్టర్ లేదా దాన్ని డివైడ్ చేస్తుంది అని అర్థం. సో 1155 ఫ్యాక్టర్స్ ఒకసారి కడితే మీకు ఎంత వస్తుందో చూడండి. 1155 ఇది 5తో డివైడ్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ 5తో వేసేసుకోండి. 5 × 2 3 1. తర్వాత 2 + 3 + 1 is 6. సో 6తో 3తో డివైడ్ అవుతుంది. 5 × 3 వేసారనుకోండి, 3 7s 21 మళ్ళీ 7. ఓకే. దెన్ 5 × 3 × 7 × 11. 5 × 3 × 7 × 11. ఇది 1155 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ ఫ్యాక్టర్స్ కింద దాన్ని డివైడ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. కాకపోతే మన కండిషన్ ఏంటి అంటే రిమైండర్ అనేది ఎంత అవ్వాలి. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఎక్స్ అనేది దీంట్లో ఏది, ఎక్స్ కెన్ బి ఎనీథింగ్. ఎక్స్ అనేది మనకి దీనికి ఒక ఫ్యాక్టర్ అయితే చాలు, ఎక్స్ కెన్ బి ఎనీథింగ్. కాకపోతే రిమైండర్ ఎంత రావాలి, 31. రిమైండర్ 31 రావాలి అంటే అర్థం ఏంటి, ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ 31. ఎక్స్ 31 కంటే పెద్దదైతేనే కదా రిమైండర్ 31 వస్తుంది. ఎక్స్ అనేది 31 కంటే చిన్నది అనుకోండి, ఇంకా ఫర్దర్ డివిజన్ జరిగిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనేది 3 అనుకోండి. ఎక్స్ అనేది 3 అయితే ఏమవుతుంది, మనకి 31 వచ్చాక కూడా మళ్ళీ ఇక్కడ 3 అనుకోండి, ఇక్కడ మళ్ళీ 3 పదులు వేసేసుకొని ఇలా వేసుకొని 1 రాస్తాంగా, ఫర్దర్ రిమైండర్ 1 వచ్చేసింది. రిమైండర్ 31గా మిగలాలి అంటే దిస్ ఎక్స్ షుడ్ బి మోర్ దాన్ 31. ఎక్స్ మోర్ దాన్ 31 అయ్యేలాగా కాంబినేషన్స్ మీరు రాయండి. వీటిలో డిఫరెంట్ కాంబినేషన్స్ మీరు రాశారనుకోండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆ కాంబినేషన్స్ ఏంటి, ఇప్పుడు వీటిని డిఫరెంట్ కాంబినేషన్స్గా రాయండి. మేక్ షూర్ దట్ వాల్యూ ఈజ్ మోర్ దాన్ 31. ఇప్పుడు 11తో మొదలు పెడదాం. ఫస్ట్ 11 × 3 33, ఎస్ మోర్ దాన్ 31. అలాగే 11 × 7 77 మోర్ దాన్ 31. అలాగే 11 × 5 55 ఇది ఆల్సో మోర్ దాన్ 31. సరిపోయింది కదా. అలాగే 11 × 7 × 3 ఇది ఆల్సో ఎంత వాల్యూ ఎంత అయితే పక్కన పెట్టండి, ఇది కూడా మోర్ దాన్ 31. అలాగే 11 × టోటల్ నెంబర్ 11 × 7 × 3 × 5 ఇది కూడా గ్రేటర్ దాన్ 31. వాల్యూ క్యాలిక్యులేట్ చేయకండి, టైం వేస్ట్. దాని వాల్యూ మనకి 31 కంటే పెద్ద అవ్వాలి. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ 5 ఫ్యాక్టర్స్ కూడా 31 కంటే పెద్దవే. అంటే 11 ఇంక్లూడ్ చేసిన 5 ఫ్యాక్టర్స్ 31 కంటే పెద్దవే. ఇవి ఏవైనా సరే 1186ని డివైడ్ చేస్తే మనకి 31 రిమైండర్ వస్తుంది. దెన్ కమ్ టు 7. 11 ఆల్రెడీ కౌంట్ చేసాం కాబట్టి 11 పక్కన పెట్టేసి 7తో చూడండి. 7 × 3 × 5 ఎస్ ఇది గ్రేటర్ దాన్ 31. అలాగే 7 × 5 ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 31. 7 × 5 కూడా మనకి గ్రేటర్ దాన్ 31 వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ 11వి ఇంకో 2 మిస్ అయిపోయాం మనం. 11వి ఇక్కడ ఇంకో 2 మిస్ అయ్యాం. 11 × 7 × 3 రాసాము. అలాగే 11 × 3 × 5 రాయాలి, ఇది కూడా గ్రేటర్ దాన్ 31. అలాగే 11 × 7 × 5 రాయాలి, ఇది కూడా గ్రేటర్ దాన్ 31. సో ఇలా మనం మొత్తం కౌంట్ చేస్తే 1 2 3 4 5 6 7 8 అండ్ 9 ఉన్నాయి. 3 × 5 ఈజ్ లెస్ దాన్ 31. 3 × 7 ఈజ్ ఆల్సో లెస్ దాన్ 31. సో మొత్తానికి మనకి అడిగింది ఏంటంటే ఎన్ని ఉన్నాయని అడిగాడు. హౌ మెనీ న్యాచురల్ నెంబర్స్ ఆర్ దేర్ విచ్ గివ్ ఏ రిమైండర్ ఆఫ్ 31 when 1186 is divided by these natural numbers అంటే ఆన్సర్ ఏంటి, దేర్ ఆర్ 9. మరి ఇలా క్యాలిక్యులేట్ చేయాలంటే వేరే ఆప్షన్ లేదమ్మా, ఖచ్చితంగా చేయాల్సిందే. ఇప్పుడు యూపీఎస్సీ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ కూడా అతి తక్కువ ఫీజు అంటే 48,000 రూపీస్కే మనం అందిస్తున్నాం లైఫ్ టైం వ్యాలిడిటీతో. ఆఫ్లైన్ అనేది ఇంత తక్కువ ప్రైస్కి అత్యద్భుతమైన క్వాలిటీతో అందిస్తున్న ఏకైక సంస్థ ఎల్టీఎక్స్ క్లాసెస్. మీరు విశాఖపట్నంలో మనం అందిస్తున్న ఈ కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు ఎనీ టైం యూ వాంట్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, డెమో అడగండి, చూసి నచ్చితేనే జాయిన్ అవ్వండి.